పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు, మహాసన్నిధానం వారు, పరమ జగద్గురువులు అయిన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి సన్యాసాశ్రమ స్వీకారం 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా 50 రోజుల పాటు ఈ శివరామకృష్ణ క్షేత్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రవచన పరంపరలో శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి మనం ప్రవచనం చెప్పుకుంటున్న విషయం మీకందరికీ తెలిసినదే. ఒకసారి ఆ మహాసన్నిధానం వారిని మనస్సులో ప్రార్థించుకొని ఈరోజు ప్రవచనం ప్రారంభం చేస్తున్నాను. శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు శృంగేరి శారదాపీఠానికి 35వ పీఠాధిపతులుగా ఉన్నారు అనే విషయం మనం చెప్పుకున్నాం. మహా తపస్సంపన్నులు, మహా తేజస్సంపన్నులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. తమకు గురువులైనటువంటి చంద్రశేఖర భారతి మహాస్వాముల వారి వద్ద నుంచి పరమ గురువులైనటువంటి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వాముల వారి వద్ద నుంచి, ఇంకా అంతకు ముందున్నటువంటి జగద్గురువుల నుంచి అందరి నుంచి కూడా ఆ తేజశక్తిని సంపాదించుకుని మహా తపస్సంపన్నులుగా, మహా నిర్వికల్పక సమాధిగ్రస్తులుగా భాషించినటువంటి సాక్షాత్తు ఆ ఆదిశంకరాచార్య స్వరూపులే అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. శాస్త్రబద్ధంగా, సంప్రదాయబద్ధంగా మన ధర్మాన్ని ప్రజలందరికీ కూడా సులభమైన పద్ధతిలో బోధించి దేశం నలుమూలలా కూడా ధర్మ ప్రచారాన్ని చేసినటువంటి మహానుభావులు. ఆ ఆదిశంకరులు ఏ విధంగా అయితే దేశమంతా కూడా సంచరించి తమ కాలు మోపి పవిత్రం చేసి ప్రజలందరినీ కూడా నాస్తిక మతాల నుంచి బయటకు తీసుకువచ్చి ఆస్తిక మతం వైపు ఆకర్షితులను చేసి ధర్మ ప్రచారం చేశారో, అదేవిధంగా ఆ ధర్మ ప్రచారము, ఆ ఆదిశంకర భగవత్పాదులు చేసిన ధర్మ ప్రచారం ఎటువంటిదంటే ఎంతో విలువైనటువంటి, ప్రామాణికమైనటువంటి, బలవత్తరమైనటువంటి బీజాలని ఈ భారతదేశంలో, ధర్మ బీజాలని ఈ భారతదేశంలో నాటి వెళ్ళారు ఆయన. అందుకే ఆయన వచ్చారు. ఎందుకంటే ధర్మం హాని చెందడానికి సిద్ధంగా ఉన్నది అన్న తరుణంలో
సాక్షాత్తు ఆ సదాశివుడే పంపించారా అన్నట్టుగా శంకర భగవత్పాదులు జన్మని ఎత్తి ధర్మ ప్రచారాన్ని ఏ విధంగా అయితే చేశారో అదే పద్ధతిలో మరలా ఆ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి శిష్యులైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు కూడా దేశమంతా కూడా సంచరించి ధర్మాన్ని ప్రచారం చేసి ఈ భారతదేశము సనాతన ధర్మానికి ప్రతీక అయిన దేశము అని చెప్పి ప్రజలందరికీ భావన కలగజేశారు. ప్రజలలో ధర్మ మార్గంలో నడిస్తేనే మనకి ఈ జీవితంలో సార్థకత అనే భావనని నిలిపారాయన. అంతవరకు కూడా నిజానికి ఆదిశంకరులు పుట్టడానికంటే ముందు భారతదేశం యొక్క పరిస్థితి చాలా హీనస్థితిలో ఉన్నది అని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం లేదు. నాస్తిక మతాలు ప్రబలుతున్న సమయంలో వారు ఈ నేల మీద ఉద్భవించి ధర్మ ప్రచారాన్ని చేశారు వారు. కాబట్టే ఆ బీజాలు అంకురాలై ఈరోజు మహావృక్షాలై అవి భాసిస్తున్నాయి. అయితే గ్రంథాలని చదివినందువలన జ్ఞానము సిద్ధించదు. మా గ్రంథాలయం నిండా పుస్తకాలు ఉన్నాయి అన్నంత మాత్రంతో జ్ఞానం సిద్ధించదు. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని బోధించేటువంటి సద్గురువు కావాలి. దానినే ఉపదేశము అంటారు. ఒక మంత్రోపదేశము, ఒక జ్ఞానోపదేశము ఒక సద్గురువుల వద్ద పొందాలి అని. నిజానికి అదేదో గ్రంథంలో చదువుకుంటే నాకు అర్థమైంది అనుకుంటాం, కానీ ఆ బలం వేరు, ఉపదేశము యొక్క బలం వేరు. అటువంటి ఉపదేశాన్ని అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు ఏర్పరిచారు. ఆ కాలంలో భక్తుల విశ్వాసం ఎలా ఉన్నది అంటే చెప్పుకునేవారు భక్తులు. అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి కరుణా కటాక్షము, ఆ వీక్షణము మన మీద ప్రసరిస్తే చాలు, నాలో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా తొలగిపోతుంది అన్నంత భావన ఆ కాలంలో భక్తులకు ఉండేది. ఆ విధంగా వాళ్ళు జీవితంలో అనుభవించేవారు కూడా. తమ బాధలని చెప్పుకోక్కర్లేదు. సాక్షాత్తు స్వాముల వారి దగ్గర నిలబడి ఒక క్షణం నిలబడి వారి దృష్టిపాతము మన మీద ప్రసరిస్తే మనలో ఉన్నటువంటి బాధలన్నీ పోతాయి. ఇప్పటికీ అదే జరుగుతోంది. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది జగద్గురువుల యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అందరూ జగద్గురువులతో మాట్లాడుతున్నారా? అందరూ జగద్గురువులకి తమ బాధలని చెప్పుకుంటున్నారా? అయ్యో నేను వెళ్ళేనే శృంగేరి, నా బాధను నేను చెప్పుకోలేదే అని ఎప్పుడూ అనుకోక్కర్లేదు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా జగద్గురువులని దర్శిస్తే చాలు, వారి దృష్టి, ఆ ప్రసన్నమైనటువంటి దృష్టి మన మీద ప్రసరించిందా చాలు, మనలో ఉన్న ఆ ఆకర్షణ శక్తి అటువంటిది, ఆ శక్తి పాతం అటువంటిది. ఆ శక్తి మనల్ని ఏ విధంగా చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి క్లేశాలని, దుఃఖాలని, ఏ దుఃఖాలనైతే, ఏ క్లేశాలనైతే మనము స్వాముల వారికి చెప్పుకుందామని మనం వెళ్ళేమో ఆ దుఃఖాలన్నీ పోతాయి అని. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి భారతీ తీర్థ మహాస్వాముల వారి సన్నిధిలో ఇదంతా కూడా నిత్యము అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఆ కాలంలో అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి దగ్గర వారి కరుణా కటాక్షము, కరుణా దృష్టి మన యందు ప్రసరించడం అనేది చాలామంది భక్తులకు అనుభవంలో ఉన్న విషయం కాదు. నేను కూడా ఒక్కసారి సాక్షాత్తు వారి ముందు నేను దర్శనం చేసుకున్నది ఓ 40 సంవత్సరాల క్రితం. కానీ ఆ దర్శనం కూడా లభించని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మహాసన్నిధానం వారిని దర్శనం చేసుకోవడమే ఉన్నది. చాలు, దర్శనం చేసుకుంటే అది పూర్తిగా వాళ్ళ మనస్సులో మనం ఏ
బాధని చెప్పుకుందుకైతే మనం వెళ్ళామో ఆ బాధ వాళ్ళకి అర్థమవుతుందని, ఆ బాధని తీర్చడానికి వారు తప్పనిసరిగా అనుగ్రహం ప్రసాదిస్తారని చెప్పి ఇప్పటికీ భక్తుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఇన్ని వందల మంది, వేల మంది శృంగేరికి లేదా ఎక్కడ యాత్ర చేస్తే, సన్నిధానం వారు కానీ మహాసన్నిధానం వారు కానీ ఎక్కడ యాత్ర చేస్తే అక్కడికి ఇన్ని వేల మంది జనం వెళ్ళడం మనం చూస్తున్నాం. అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారిలో మరొక గొప్ప విశేషం గురు శుశ్రూష. గురువులని కంటికి రెప్పలాగా, గుమ్మం వద్దే కూర్చుని కంటికి రెప్పలాగా తమ గురువులని సేవ చేసుకున్నారు అని చెప్పి చాలామంది భక్తులు చెప్తారు. గురువుల దగ్గర చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి దగ్గర వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. వివేక చూడామణికి, శంకర భగవత్పాదులు రాసినటువంటి వివేక చూడామణికి చంద్రశేఖర భారతీ స్వాముల వారు సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. అది ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే కాస్త వేదాంత శాస్త్రంలో పరిచయం ఉన్నవాడు ఆ వ్యాఖ్యానాన్ని కానీ చదివితే ఎంత వ్యుత్పత్తి అంటే, చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే రీతిలో ఆ వేదాంత వాక్యాలని ఉదాహరిస్తూ ఆ బ్రహ్మసూత్ర భాష్యంలోని విశేషాలని ప్రదర్శింపచేస్తూ ఆ చేసినటువంటి వ్యాఖ్యానం అద్భుతం. నేనేదో ప్రశంసించేంత శక్తి నాలో లేదు, కానీ నేను చదువుకున్నాను, ఆ వ్యాఖ్యానం చదివాను. నేను ఎక్కడో ఒక చోట వివేక చూడామణి మొత్తం అంతా కూడా ప్రవచనం చెప్పాను. ఒక చోట ప్రవచనం చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యానం చదివాను నేను. ఎంత గొప్ప వ్యాఖ్యానం, ఎంత వ్యుత్పాదకం. మరి వారు సాక్షాత్తు ఆ వేదాంత శాస్త్రానికి మూర్తీభవించినటువంటి మహాపురుషులైన చంద్రశేఖర భారతీ స్వాముల వారి గురించి ఇక లోకంలో ఉన్నటువంటి ప్రతీతి ఇంత అంతా కాదు. అసలు ఆ విద్యా పరంపరే అటువంటిది. శృంగేరి శారదా పీఠానికి సంబంధించినటువంటి ఆ విద్యా పరంపరే అటువంటిది. ఆశ్చర్యం ఏమంటే, ఈరోజు సన్నిధానం వారు విధిశేఖర భారతీ మహాస్వాముల వారు శాస్త్ర సభలని నిర్వహిస్తున్నారు, గణపతి వాక్యార్థ సభలని. మహాసన్నిధానం వారు సభలకు రావటం లేదు. పూర్తిగా బాధ్యత అంతా వారి మీదే పెట్టి సభలను నడిపిస్తున్నారు. ఏమి ఆశ్చర్యమో! ఆయన వయస్సులో చాలా చిన్నవారు. ఎన్ని సంవత్సరాలు నుంచి చదువుతున్నారంటే చాలా తక్కువ. వారు పూర్వాశ్రమంలో వారు తర్కం చదవడం మాకు తెలుసు. మేము వాక్యార్థాలకు వెళ్ళేటప్పుడు ఆ చిన్న పిల్లవాడు శాస్త్రాన్ని, ఆ గ్రంథాలని, తర్కశాస్త్ర గ్రంథాలను చదవడం మాకు తెలుసు. శాస్త్రం చదివారు, కానీ అదేమి శాస్త్ర విజ్ఞానం. మహామహా పండితులు 60, 70, 80 సంవత్సరాలు నిండిన శాస్త్ర పండితులు కూడా సన్నిధానం వారి ముందు ఈరోజు వాక్యార్థం చేయడానికి వణికిపోతున్నారు, భయపడుతున్నారు. అదేమి శాస్త్ర విజ్ఞానము, సరస్వతి స్వరూపం అది. అసలు శారదాపీఠంలో, శృంగేరి శారదాపీఠంలో ఉత్తరాధికారిని తీసుకోవడానికి ఆ అమ్మే సూచిస్తుందిట. వారికి ఎప్పుడు అమ్మ దగ్గర నుంచి, ఆ శారదాంబ దగ్గర నుంచి సూచన వస్తుందో అప్పుడే ఉత్తరాధికారిని తీసుకునే ప్రయత్నం చేస్తారు ఏ పీఠాధిపతులైనా. శృంగేరికి సంబంధించినంత వరకు మిగతా పీఠాల గురించి నాకు పెద్దగా తెలియదు, అంతగా నేను దాని మీద దృష్టి పెట్టలేదు. శృంగేరి శారదాపీఠంలో ఆ విజ్ఞానమేమి, ఆ విద్య ఏమి, ఆ శాస్త్రమేమి, ఇన్ని సంవత్సరాలు చదువుకున్న ఆ గ్రంథంలో ఇప్పటికీ పట్టు మేము సాధించలేని పరిస్థితి. ఆ తర్కశాస్త్ర గ్రంథమైనా, వేదాంత శాస్త్ర గ్రంథమైనా, మరి అదేమో ఎక్కడ విషయం వచ్చినా కూడా
వెంటనే సమాధానం చెప్తారే సన్నిధానం వారు. సరే, మహాసన్నిధానం వారితో సాక్షాత్ అనుభవించినదే 30 సంవత్సరాలు. ఎంత గొప్పగా సమాధానం చెప్పేవారు, ఎంత గొప్పగా ప్రశ్నించేవారు. ఇప్పటికీ వేదంలో ఎక్కడో వారు వేద పఠనం చేస్తుంటే చిన్నగా ఉంటే అక్కడ పట్టుకుంటున్నారు ఆయన. ఇది ఇలా కాదు, ఈ స్వరం ఇది ఇలా కాదు అని చెప్పి. ఓసారి బుద్వేల్లో వేద పఠనం అయిపోయింది, ఇంచుమించు చాలా వరకు అయిపోయిన తర్వాత స్వాములు వారికి సన్నిధానం వారికి ఎక్కడో చిన్న అరుచి కలిగింది. మళ్ళీ అక్కడికి వచ్చారు. మళ్ళీ ఏమిటి అంతకుముందు ఏం చెప్పావు అని చెప్పి, ఆ స్వరం చిన్న స్వరం, ఆ స్వరం నువ్వు తప్పు చెప్పావు అని చెప్పి తీసుకొచ్చారు దాన్ని. అంటే తప్పుని చెప్పడంలో తాత్పర్యం కాదు, తప్పుని దిద్దుకోమండంలో తాత్పర్యం. తప్పు ఎప్పుడు దిద్దుకుంటాం? మన తప్పు తెలిస్తే కదా తప్పుని దిద్దుకోవడానికి. ఇది తప్పు అని తెలియాలి కదా. ఇంత మహా సముద్రం లాంటి ఈ వేదంలో, సముద్రం లాంటి ఈ శాస్త్రంలో ఇది తప్పు ఇది ఒప్పు అని ఎలా తెలియాలి? తర్కశాస్త్రం కానీ, వ్యాకరణ శాస్త్రం కానీ, వేదాంతం కానీ, పూర్వమీమాంస కానీ, ఎక్కడైనా ఏ గ్రంథమైనా. ఎందుకంటే కాశీ నుంచి, ఇంకో ఉత్తర భారతం నుంచి, ఎక్కడెక్కడి నుంచో పండితులు బాగా సాధన చేసేసి ఆ విషయంలో బాగా సాధన చేసి వస్తారు. 1-2 నెలల నుంచి ఒక విషయంలో, ఓ గ్రంథంలో కాదు, ఆ గ్రంథంలో ఒక విషయాన్ని ఎన్నుకొని దాంట్లో ఎంతో సాధన చేసి పెడతాం మేము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో తప్పదు, ఏదో తప్పు, ఏదో సందేహం. సరిగ్గా అక్కడే సరిదిద్దేటువంటి పరిస్థితి. అది మహాసన్నిధానం వారిలో చూసాం, తర్వాత ఈ కాలంలో సన్నిధానం వారిలో చూసాం. ఏమీ భేదం లేదు. మహాసన్నిధానం వారి శాస్త్ర విజ్ఞానానికి, వేద విజ్ఞానానికి, ధర్మ విజ్ఞానానికి ఏమీ భేదం లేదు ఈనాడు సన్నిధానం వారిలో. అది అమ్మవారి కృప కాకపోతే, అమ్మవారి ప్రేరణ కాకపోతే, అమ్మవారి యొక్క భావన కాకపోతే ఇది సిద్ధిస్తుందా? అటువంటి పరంపరలో గొప్ప పరంపరది. సరే, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, తీసేయండి. భారతదేశంలో ఉన్నది అనుకున్న ఈ పరంపరలో ఏ పీఠం తీసుకున్నా కూడా, ఒక ద్వైత పీఠము లేదా ఒక విశిష్టాద్వైత పీఠము, ఏ పీఠాలు తీసుకున్నా కూడా పీఠాధిపత్యాన్ని వహించేవారు ఇంత శాస్త్ర విజ్ఞానంతో, ఏమో శాస్త్ర విజ్ఞానం లేదని నేను అనలేను, నాకు తెలియదు ఆ విషయం, ఇంత శాస్త్ర విజ్ఞానంతో శాస్త్ర సభని స్వయంగా కూర్చుని, భారతీ తీర్థ మహాస్వాముల వారి సమయంలో అయితే 4 గంటలుగా ఎంతకో కూర్చుంటే తొందరగా అయిపోయేది, 7:30, 8. ఇప్పుడు అలా కాదు, 4 గంటలు కూర్చుంటే 8 అవుతోంది, 8:30 అవుతోంది, 9 అవుతోంది, 9:30 కూడా అవుతోంది. ఏ పండితుడు కూడా వాక్యార్థం ప్రారంభిస్తే గంటన్నరకి పూర్తి కాదు. ఏమి ఆ శక్తి! ఆ 4-5 గంటలు అలాగే కూర్చుని మొత్తం శాస్త్రమంతా కూడా ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అంతటినీ కూడా తాను విని వాళ్ళని ఉద్బోధపరచి, ప్రోత్సాహపరిచి చేస్తున్నటువంటి పీఠం శృంగేరి శారదా పీఠం. ఇటువంటి పీఠాన్ని భారతదేశంలో ఎక్కడా చూడలేదు. ఎక్కడా లేదు అని చెప్పడానికి పెద్దగా మనం సంశయించాల్సిన అవసరం కూడా లేదు. చూస్తే కదా, ఇప్పుడు ఏదైనా చూసినా, లేదా ఇప్పుడు 2 రకాలు, చూడనైనా చూడాలి, లేదా ఊహించనైనా ఊహించాలి, లేదా పెద్దవాళ్ళు చెప్పగానైనా వినాలి. ఏదైనా ఇందులో ఏదో ఒకటి కావాలి కదా. నేను చూశాను కాబట్టి ఇదిగో ఈ భవనం ఇంత బాగుంది అని అనుకుంటున్నాను, చూశాను కాబట్టి. అమెరికా కూడా చాలా బాగుంటుందని నాకు తెలుసు. ఎందుకు తెలుసు? ఊహించాను కాబట్టి. ఇప్పుడు అక్కడెక్కడో పెద్దగా మనం ఏమిటంటే ఇక్కడి నుంచి చూస్తుంటే, మేడెక్కి చూస్తుంటే పెద్ద పొగ వచ్చేస్తోంది. అంటే ఏమిటి? అక్కడ ఏవో ఇళ్ళు అంటుకున్నాయని అర్థం, నిప్పు వచ్చేసిందని అర్థం. ఎలా తెలిసింది నాకు? నిప్పుని చూశానండి నేనేమన్నా?
నేను చూసింది ఏమిటి? ఆకాశంలో పెద్ద పొగ వచ్చింది. నేనేం చూశాను? నేను పొగను చూశాను. కానీ నాకేం తెలిసింది? నిప్పు ఉందని తెలిసింది. నా వంటింట్లో నిప్పు చూస్తే నాకు ఎంత భావన కలుగుతుందో అంత భావన కలిగింది నాకు. అదేనా కావాలి, ఊహించనైనా ఊహించాలి. ఒక వస్తువు ఉంది అంటే చూడనైనా చూడాలి, ఊహించనైనా ఊహించాలి, లేదా వేదమైనా చెప్పాలి. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అన్నారు. దర్శపూర్ణమాస యాగాలు చేసినట్లయితే, దర్శయాగాలు పూర్ణమాస యాగాలు చేసినట్లయితే స్వర్గం లభిస్తుంది అని. నేను చూశానా లేదా ఊహించానా? రెండూ కాదు, శబ్ద ప్రమాణం అది. శబ్దం ప్రమాణం. శబ్దం అంటే వేదం, వేదం ప్రమాణం. వేదం చెప్పింది కాబట్టి నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు అంటే చాలామంది నమ్మటం లేదు. ఈశ్వరుడు ఉన్నాడు అంటే నమ్మటం లేదు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, జగద్గురువులు చెప్పే సమాధానం ఏంటంటే, జగద్గురువుల దగ్గరికి వెళ్ళి అడిగే ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న, ఉన్నాడని ఎలా నమ్మాలి అని. సరే, అమెరికా ఉందని నమ్ముతున్నావా? నువ్వు చూసావా? నువ్వేమైనా వెళ్ళి ఉందని చెప్పి నమ్ముతున్నావా లేదా? ఎందుకు నమ్ముతున్నావు? చూసొచ్చిన వాళ్ళు నీకు చెప్పారు కాబట్టి. మళ్ళీ వీడు ఏమంటున్నాడంటే, అలాగ పరమేశ్వరుని చూసొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అమెరికాని చూసొచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారండి, నాకు కొన్ని వస్తువులు కూడా పట్టుకొచ్చారు, అదిగో అక్కడ ఉన్న వింత వస్తువులు అని చెప్పి నాకు ఇచ్చారు. అలాగ పరమేశ్వరుడు ఉన్నాడని పరమేశ్వరుని చూసొచ్చిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదండి అని. నీకు కనిపించలేదయ్యా, నాకు కనిపించారయ్యా. మన పరమ ఋషులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవారు. అంటే నీకొచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? అప్పుడే నువ్వు నమ్ముతావా? అందరూ నీ ఇంటికి వచ్చి చెప్తారు అన్ని విషయాలు. నీకు అర్హత యోగ్యత ఉండాలి కదా అందరూ నీ ఇంటికి రావాలంటే. సప్తర్షులు జ్ఞాన సంపన్నులు మన ఇంటికి వచ్చి జ్ఞానబోధ చేస్తారా? మనకు ఆ యోగ్యత ఉండాలి కదా. ఆ యోగ్యత ఉంటే తప్పకుండా జ్ఞానబోధ చేస్తారు. ఆ యోగ్యతని సంపాదించుకోవాలి కదా మనం. కాబట్టి ఈశ్వరుణ్ణి పరమాత్మ ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వామదేవాది ఋషులు ఉన్నారు. మన ఋషులే మన వంశానికి సంబంధించినటువంటి లేదా మన దీనికి సంబంధించినటువంటి ఆ ఋషులే ప్రమాణం మనకి. కాబట్టి పరమాత్మ ఉన్నాడా లేడా అన్నదానికి పరమ జగద్గురువులు చెప్పేటువంటి సమాధానం అది. నేను చెప్పింది ఏదో కొంతే చెప్పాను. ఆ ప్రశ్నని వాళ్ళు మన దేశంలో వాళ్ళు కానీ లేదా విదేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ పూర్తిగా కూడా ఆ సందేహాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. కాబట్టి ఏదో ఒక ప్రమాణం ఉండాలి అంటే ఏదో ఒక ప్రమాణం చూడనైనా చూడాలి, ఊహించనైనా ఊహించాలి, శబ్ద ప్రమాణమైనా కావాలి అని చెప్పి ఏదో ప్రమాణం కావాలి కదా. ఇక్కడ కూడా ప్రమాణం ఉన్నది. ఆ దర్శించినటువంటి వాళ్ళు శబ్ద ప్రమాణమే కాదు, ఎలాగూ వేదం ప్రమాణం ఉన్నది. వేదం ప్రమాణంతో పాటు ఆత్మని దర్శించినటువంటి ఋషులు కూడా మనకు ఉన్నారు. ఆ ఋషులు బోధించినవే మనకి ఎన్నో పురాణాలు ఇవన్నీ కూడా. లేదంటే సృష్టి క్రమాన్ని ఈ సృష్టి, ఈ మన్వంతరాలు, ఈ సృష్టి ఆయా మన్వంతరాల్లో ఆయా ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళు ఋషులని చెప్పేటువంటి శక్తి ఎవరికి లభిస్తుంది? ఎవరైతే ఆత్మతత్వ సాక్షాత్కారాన్ని చేసుకున్నారో, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ కూడా చూడగలిగారో తెలుసుకోగలిగారో వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని చెప్పగలరు. అటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలని పూర్తిగా ఎరిగిన వారు త్రికాలజ్ఞులు అని చెప్పతగినటువంటి చెప్పబడినటువంటి ప్రసిద్ధులైనటువంటి మహాపురుషులే అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. ఆయన త్రికాలజ్ఞులు అని చెప్పి చెప్పుకునేవారు. కాశీలో అన్నపూర్ణాదేవిని సరిగా ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసినటువంటి మహాపురుషులు గట్టు నరహరి గారు, అవధాని గారు అని చెప్పి వేద పండితులు మన ఇక్కడికి హైదరాబాదు
వస్తూ ఉంటారు. ఎక్కడికి? శృంగేరి మేము గణపతి వాక్యార్థ సభల సమయంలో వేదపారాయణకి వస్తూ ఉంటారు, పులకరించిపోతుంటారు. ఎందుకంటే ఆయన సమయం అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారితో సాన్నిహిత్యం ఉన్నటువంటి సమయం అయింది. ఆ తర్వాత భారతీతీర్థ మహాస్వాముల వారితో మళ్ళా అటువంటి సాన్నిహిత్యం మాకు భారతీతీర్థ మహాస్వాముల వారితో. ఆయన చెప్తూ ఉంటారు, ఏమి పండిత పక్షపాతం అండి ఆయనకి. పండితులంటే ఎంత ప్రేమ అండి, వేద పండితులంటే ఎంత ప్రేమ. నేను ఎక్కడో మూల కూర్చునేవాడిని, ఎక్కడో ఎవరికి కనిపించకుండా మూల కూర్చుంటే నన్ను లాగి పట్టుకుని వచ్చి అన్నట్టుగా తీసుకొచ్చి నన్ను కాశీ తీసుకెళ్ళారండి. అక్కడేదో ప్రతిష్ఠ చేయవలసిన సమయంలో ఎవరూ చేయలేని పనిని గురువులు ఆజ్ఞాపించారు, నేను చేశానండి అంటారు ఆయన ఇప్పటికీ. ఈ దేశానికి, దేశం సౌభాగ్యంగా ఉండడానికి, దేశం సర్వసంపదలతో సుఖశాంతులతో ఉండడానికి ఏమి చెయ్యాలో అన్నీ చేశారు ఆయన. ఆయన తపశ్శక్తి ఓ పక్కన ఉంటే భక్తులతో సమాచారాన్ని పంచుకుని వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడంలో కూడా అంత ప్రసిద్ధులయ్యారు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. ఈయన జన్మించారు. 14 సంవత్సరాల వయస్సులో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అది గొప్ప విశేషం. ఇంకా మరిన్ని విశేషాలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా చెప్తాను. నేను సామాన్యమైన విషయాలు చెప్తున్నాను. అది ప్రజోత్పత్తి అని పేరు కలిగినటువంటి సంవత్సరం. అది దేశమంతా కూడా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంటామే, దేశమంతా కూడా పర్యటించినటువంటి మహానుభావులు. దేశం నలుమూలలా కూడా వేద పాఠశాలల్ని, శాస్త్ర పాఠశాలలని స్థాపించి విరివిగా స్థాపించినటువంటి మహానుభావులైన వారి కాలంలోనే ఎన్నో పాఠశాలలు వచ్చాయి దేశంలో. శారదాంబ గుడి దగ్గర శృంగేరిలో కుంభాభిషేకాన్ని నిర్వహించినటువంటి మహానుభావులు. నేను ఇందాక చెప్పినటువంటి ఈ కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో ప్రతిష్ఠ చేసి, అమ్మవారి ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం 1977వ సంవత్సరంలో నిర్వహించారు. వేద పోషక సభ అని చెప్పి ఒక సభని స్థాపించి, ఆ సభ ద్వారా వేదాలని పోషించడం, వేదాలని ప్రచారంలోకి తీసుకురావడం, వేదాలు చదువుకుందికి ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా. ఎందుకు వేదాలని ప్రోత్సహించాలి? నిన్న ఒక మాట చెప్పాను నేను. ఈ దేశానికి రక్షకులు, మనకి కంటికి కనిపించే రక్షకులు మిలిటరీ వాళ్ళైతే, అసలైన రక్షకులు అంటే వేద విద్వాంసులు. ఈ దేశం ఇలా కావాలి అంటే అలాగే ఉంటుంది, ఇది జరగాలి అంటే అది అలాగే జరుగుతుంది. పివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పి పెద్ద మహా విజ్ఞాని అయిన, జ్ఞాన సంపద ఐఏఎస్ ఆఫీసర్ అయిన, అంటే ఆయనే స్వయంగా చెప్పిన విషయాలే కాబట్టి మనం చెప్పుకోవడానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో వేదముల యొక్క అభివృద్ధి చాలా గొప్పగా జరిగింది. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు హయాంలో కాకినాడ, చెన్నారెడ్డి గారికి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు అంటే అమితమైన భక్తి,
అమితమైన భక్తి అంటే మామూలు భక్తి కాదు. ఆయన భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడైన ఉప్పులూరు గణపతి శాస్త్రి గారంటే. మీకేం కావాలి అని అడిగారట. రాష్ట్రం అంతా ఆయన చేతిలో ఉందిగా, చెన్నారెడ్డి గారి చేతిలో ఉందిగా ముఖ్యమంత్రి. ఆయన ఒకటే అడిగారట, వేదాలని నువ్వు రక్షించు, వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళకి అయ్యో నాకు తిండి లేదు అనే బాధ లేకుండా వాళ్ళకి తగినటువంటి పోషణ నువ్వు కల్పించు. ఆ టీటీడీ సంస్థ ద్వారా అప్పుడే ప్రారంభమైంది. ఇవాళ వేద పండితుడు ఎవరు ఖాళీగా ఉన్నారండి? ఎవ్వరూ ఖాళీగా. వేదం చదువుకున్నాడు ఏమో, శాస్త్రం చదువుకున్న వాడికి దిక్కు లేదు కానీ పెద్దగా వేదం చదువుకున్న వాళ్ళకి ఏమీ లోట్లేదు ఈ కాలంలో. ఎవరి భిక్ష అది? ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి భిక్ష. ఆ సమయంలో చెన్నారెడ్డి గారికి పదవీగండం ఏర్పడిందిట. ఇందిరాగాంధీ గారి హయామది. ఈయన మార్చేస్తే మళ్ళీ ఈ రకమైనటువంటి ఈ ప్రేరణ ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ కాలంలో ఆయన పేరెంట్ సంజీవ్ గాంధీ, ఆయన ఎక్కువ ప్రేరణ చేసి ఇది చెన్నారెడ్డి గారిని మార్చే యోచనలో ఉన్నారు అని. ఇది జరిగిన వాస్తవం. ఆ కాలంలో చెన్నారెడ్డి గారు కానీ మారిపోతే మరి ఇంత వేదాలకి మళ్ళీ ఇంత వైభవం పట్టదు. ఇది భయం. పివిఆర్కే ప్రసాద్ గారు ఈ భయాన్ని కూడా వ్యక్తం చేశారట. జరిగింది ఏమిటంటే మనం అనకూడదు, విమానం దుర్ఘటనలో ఆయన వెంటనే కాలం చేశారు అని. చెన్నారెడ్డి గారి పదవి అలాగే ఉంది. వేదాలని రక్షించడంలో ఆయన పాత్ర మరింత అధికమైంది. వేదాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ మాట పివిఆర్కే ప్రసాద్ గారు చెప్తూ, వేద పండితుల యొక్క భావన అంటే ఏమిటి? శిష్ట రక్షణ అన్నమాట. ఇది జరగాలి అంటే జరుగుతుంది. అది వేదంలో సేనయాగం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అంటే ఏమిటి? కానీ శత్రు సంహారం చేయమని చెప్పలేదు. అంటే ఇది జరిగితే. కానీ కొంతమంది మహానుభావులు భగవత్ స్వరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంకల్పం వేరుగా ఉంటుంది. మీరు ఇందాక నిన్న చెప్పినట్టుగా ఈరోజు ఇదిగో ఇప్పుడు నాకు వర్షం కావాలి అంటే గంటలో పడిపోతుంది. ఆ శక్తి ఉన్నది మన వేద పండితుల్లో, వేద విజ్ఞానంలో ఆ శక్తి ఉన్నది. అటువంటి వేదాలని రక్షించడానికి కంకణం కట్టుకున్నటువంటి మహానుభావులు ఆ కాలంలో మన అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు సుర సరస్వతి సభ అని చెప్పి ఒక సభని కూడా స్థాపించారట, సంస్కృత భాషని అభివృద్ధి చేయడం కోసం. మరి సంస్కృత భాష రావాలిగా, కాస్త కోస్తా సంస్కృతం నేర్చుకోవాలిగా. సంస్కృతాన్ని ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు వేద పండితులు చాలామంది ఉన్నారు. కొద్దిగా సంస్కృత భాష నేర్చుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఇది చాలా అవసరం. ధర్మాధికారి గారు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేశాను. అవసరం. సంస్కృత భాష పరిజ్ఞానం అవసరం. కొన్ని చోట్ల ఎంత విచారం కలుగుతుందంటే, దానం ఇచ్చేటప్పుడు మనం సంస్కృతంలో ఈ దానం స్వీకరించు అంటాం. సంస్కృత పదం అది, గృహాణ అని. అవతలవాడు ఏమంటాడంటే స్వీకరిస్తున్నాను అంటాడు. దానం నువ్వుల దానం చేస్తున్నాం, నువ్వులని దానం చేస్తున్నాను. అవతల తీసుకుని ఆయన ఏం చేస్తాడు? స్వీకరిస్తున్నాను అంటాడు. ఆ పదాల యొక్క అర్థం తెలియక నేను నువ్వుల దానాన్ని స్వీకరిస్తున్నాను అంటాను నేను. ఆ పదం యొక్క అర్థం అలాంటిది. అంటే ఏమిటి? మార్చేశారు పదాలని. నేను దానం ఇస్తున్నా, కానీ ఈ పదం ఎటువంటి పదాన్ని నేను ప్రయోగిస్తున్నాను? దానాన్ని స్వీకరిస్తున్నాను అని. ఆయన ఏమంటున్నాడు? దానం ఇస్తున్నాడు, నువ్వుల దానం నేను ఇస్తున్నాను అని ఆయన అంటున్నాడు సంస్కృతంలో. ఇది ఎవరికో జరగలేదు, నాకే జరిగింది. ఈ పరిస్థితి నువ్వుల దానం కాదు, మరొక దానం, కానీ ఈ పరిస్థితి నాకే జరిగింది. ఒక దేవాలయంలో ఇది నాకే జరిగింది.
నాకే సందేహం వచ్చింది, నేనే భ్రమపడుతున్నానా అని. నాకే ఆ పదం యొక్క అర్థం నేనే భ్రమపడ్డానా అని ఒక క్షణం నన్ను నేనే ఆలోచించుకున్నాను. ముందు నా మీద నేనే ఆపాదన చేసుకుంటాను. కాదు, తప్పు అది, ఆ శబ్దం చెప్పాను నేను. మరి ఆయన మార్చుకున్నారో లేదో నాకు తెలియదు, పెద్దగా నా మాటని లక్ష్య పెట్టారో లేదో కూడా నాకు తెలియదు. ఇది జరిగి ఇంకా చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే చాలామంది కోపం కూడా వస్తుంది, వింటారో వినరో కానీ కోపం కూడా వస్తుంది. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు వేదం చదువుకుని పూర్తి కాక ఇందులోకి వచ్చి సంస్కృత భాషా పరిజ్ఞానం పెద్దగా లేక ఉన్న పరిస్థితి. నిజంగా ఆ సంస్కృత విజ్ఞానం కూడా ఉంటే ఏదైనా కొంత ఇలాంటి సంస్థలు, ఇంత గొప్ప సంస్థ ఇది, మీరు ఈ ఏర్పాటు కానీ చేస్తే సంస్కృత భాషా వ్యాప్తి, సంస్కృత భాషా పరిజ్ఞానం, సంస్కృత భాషను అభివృద్ధి చేయడం, సామాన్యులకి ఏర్పాటు చేసి దాంతో ఒక నెల రోజులు ఏర్పాటు చేయండి. సంస్కృత భాషని కొంచెం 4 పదాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి. తప్పనిసరిగా మన దేవాలయంలో ఉన్నటువంటి మన పూజారులను కూడా దాంట్లో హాజరు కమ్మని చెప్పండి. అంటే ఇక్కడ ఏదో అలా పరిస్థితి ఉందని నేను అనుకోలేదు, అనుకుని నేను మాట్లాడలేదు. సామాన్యంగా నాకు ఉన్నటువంటి అవగాహనని మీ ముందు పెట్టాను నేను, అంతకు మించి ఏమీ కాదు. కాస్త 4 శ్లోకాలు చెప్పేటట్టుగా, ఏదో రామాయణమో భారతమో ఇచ్చి 4 మాటలు చెప్పి ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పేటంత, లేదా భగవద్గీత మీద ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పేటంత సామర్థ్యం ఈ వేద పండితులకు కావాలి. అటువంటి ఆ రకంగా వేదాన్ని వేద పోషక సభతో పాటు సుర సరస్వతి సభని కూడా స్థాపించి, సురభారతి అంటే సంస్కృత భాష, ఆ సంస్కృత భాషని కూడా ప్రచారం చేయాలని చెప్పి చాలా గొప్ప ప్రయత్నం చేశారు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. ఇంకా ముఖ్యంగా శంకర కృపాని ఈరోజు మనం చూస్తున్నాం పత్రిక. వీరి కాలంలోనే, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి కాలంలోనే తెలుగు, తమిళం, కన్నడం 3 భాషల్లో కూడా ఈ శంకర కృప అనే పత్రిక వీరి కాలంలోనే ప్రారంభమైంది. ఈ కాలంలో ఇప్పుడు ఈ పత్రిక ఎంతో గొప్ప ఎందుకంటే సన్నిధానం వారు చాలా శ్రద్ధ పెట్టారు దాని మీద. మహాసన్నిధానం వారు, సన్నిధానం వారు ఇద్దరూ కూడా చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టారు. నా అదృష్టం ఏంటంటే ఆ శంకర కృప ఏమనాలి, ఆ సంపాదక మండలిలో నన్ను కూడా ఉండమన్నారు స్వాముల వారు. ఏమయ్యా నిన్ను సంపాదక మండలిలో వేసానయ్యా అన్నారు మహాసన్నిధానం వారు. 2 సంవత్సరాల క్రితం శాస్త్రసభకు వెళ్ళినప్పుడు ఆయన చూసిన మొట్టమొదట నాతో అన్న మాట ఏంటంటే, మన శంకర కృప సంపాదక మండలిలో నిన్ను వేశానయ్యా అన్నారు. ఎవరి చేతనో కౌరు పెట్టారు, అతన్ని ప్రతి నెల వ్యాసం రాయించండి అని. ఇది జరిగి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలంటే స్వాముల వారి ఆదేశం అని చెప్పి అప్పుడు ప్రారంభం చేశాను. ఏదో ఒక వ్యాసం వస్తూనే ఉంది శంకర కృపలో. ఆ శంకర కృపని స్థాపించినటువంటి మహానుభావులు ఈ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. ఇక వీరి గొప్పతనం మనం ఊహించాలి అంటే ఉత్తరాధికారిని ఎవరిని తీసుకున్నారు అనే దాన్ని బట్టే వీరి యొక్క గొప్పతనం ఇక మనకి పూర్తిగా తెలుస్తుంది. ఈరోజు ఉన్నటువంటి భారతీ తీర్థ మహాస్వాముల వారు, వారి శిష్యులు మరి ఎటువంటి వారిని తీసుకున్నారైనా అంటే అమ్మ చెప్పింది, శారదాంబ సూచన చేసింది, అగో అక్కడ పలానా చిన్నవాడు బాలుడు ఉన్నాడు, అతన్ని ఉత్తరాధికారిగా తీసుకొని. భారతీ తీర్థ మహాస్వాముల వారు కూడా అన్నారట, వీరిని తీసుకున్న సందర్భంలో ఎవరో ఏదో అన్నారని అని, ఇవన్నీ మనం స్వయంగా విన్నది కాదు, చూసింది కాదు, అమ్మ సూచించింది నేను తీసుకున్నాను అన్నారట. శారదాంబ సూచించింది నేను తీసుకున్నాను అన్నారట. కాబట్టి ఇంతటి మహాప్రయత్నాన్ని చేసినటువంటి ఈ మహానుభావులు 1989 సంవత్సరంలో ఆయన సిద్ధి పొందారు. 89 నుంచి మహాసన్నిధానం వారు ఇప్పుడు పరమ జగద్గురువులు
పీఠాధిపత్యాన్ని వహిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఒక్కసారి ఈ పీఠం యొక్క ఈ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. వీరు సూచనలు చేసినటువంటి కథల రూపంగా ఉపదేశం చేసినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళే ముందు, ఆ విషయాల దగ్గరికి వెళ్ళే ముందు ఇంకా కొన్ని పీఠానికి సంబంధించినటువంటి పరంపర గురించి కొంచెం మనం తెలుసుకుందాం. పరంపర అనేది మనకి తెలియాలి. 7వ శతాబ్దంలో మీకు తెలుసు ఆదిశంకర భగవత్పాదులు ఉద్భవించారు. 7-8 శతాబ్దాల మధ్యలో కాలడిలో జన్మించారు. 4 ఆమనాయ పీఠాలని కూడా, వేదపీఠాలని, శాస్త్రపీఠాలు, అదే ఆమనాయ పీఠం అని, అందులో 4 పీఠాలని స్థాపించి దాంట్లో దక్షిణామ్నాయ శారదా పీఠానికి ఎవరిని ముందుగా పీఠాధిపతులుగా స్థాపన చేశారు? సురేశ్వరాచార్యుల వారిని. ఇక ఆ వైభవం ఎలా ప్రారంభమైనది అని చెప్పి ఒక్కసారి మనం అనుకుంటే అది ఎంత గొప్ప వైభవం. సురేశ్వరాచార్యుల వారు అంటే ఎవరు? మండన మిశ్రులు. ఆయన భార్య ఎవరు? ఉభయభారతి, సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మ యొక్క అంశ. ఆయన సిద్ధాంతం ఏమిటంటే కర్మ సిద్ధాంతం అయింది. మండన మిశ్రుల యొక్క సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే జ్ఞానము కర్మల వల్ల ఏర్పడుతుందే, జ్ఞానం కాదు, మోక్షము కర్మలను ఆచరిస్తే ఏర్పడుతుంది తప్ప జ్ఞానం వల్ల కాదు. ఇది వాళ్ళ సిద్ధాంతం. మనకి ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం అని మొదటి మంత్రం, కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పి రెండో మంత్రం. మన సిద్ధాంతంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఇది జ్ఞానికి చెప్పబడినటువంటి సిద్ధాంతం. ఇది ఈశావాస్యమిదం సర్వం అని చెప్పి ఈ ప్రపంచమంతా కూడా ఆ పరమేశ్వరుని చేత ఆచ్ఛాదన చేయబడినది అని. పరమేశ్వరుని చేత ఆచ్ఛాదన చేయబడింది అంటే పరమేశ్వర స్వరూపము అని అర్థం. అంటే పరమేశ్వరుడి కంటే భిన్నమైనది ఏమీ లేదు. త్యాగము చేతనే నిన్ను నీవు త్యక్తేన భుంజీతాహ, త్యాగము చేతనే నీవు నిన్ను రక్షించుకోవాలి అని. అంటే ఏంటి త్యాగం? అంటే ఏమిటి? సన్యాసాశ్రమ స్వీకారము అని అర్థం. అంటే కర్మలనన్నింటినీ ఆచరించి మనస్సు చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత ఆ కర్మ సన్యాసము వల్ల, అంటే మొత్తం అంతా కూడా ఇప్పుడు కర్మలను ఆచరించినందువల్ల ఏదో ఫలం సిద్ధిస్తుంది. అది మంచి ఫలం కావచ్చు, చెడ్డ ఫలం కావచ్చు. ఏ ఫలమైనా మోక్షానికి ప్రతిబంధకమే. వచ్చేసింది, స్వర్గలోకం వచ్చేసిందని నువ్వు ఆనందపడిపోతున్నావు. కానీ అన్ని వేల సంవత్సరాలు నువ్వు మోక్షానికి దూరం అయిపోయావుగా. అన్ని వేల సంవత్సరాలు నువ్వు ఇందులోనే ఉండి తర్వాత ఏమవుతుంది? మళ్ళీ నువ్వు ఈ భూలోకంలో జన్మించాలిగా. అప్పుడు కూడా నీవు మనిషిగానే జన్మిస్తావని నమ్మకం లేదు. నీ కర్మలు ఎలా ఉన్నాయో తెలీదు. నీ కర్మల బట్టి నీకు పశు జన్మకు వచ్చినా కూడా రావచ్చు, పశుపక్షి ఆది జన్మ వచ్చినా రావచ్చు. స్వర్గలోకంలో దేవతలుగా వాడు ఉద్భవించాడు కదా అని చెప్పి మళ్ళీ జన్మ ఎత్తవలసిందే. కాబట్టి మండన మిశ్రుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, వారు ఏమన్నారంటే కర్మల వల్లనే మోక్షం వస్తుంది అని అన్నారు వారు. కానీ మన ఉపనిషత్తులు ఏం చెప్తోందంటే 2 మంత్రాలలో మొదటి మంత్రం జ్ఞానికి చెప్పబడినది. కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పి కర్మలను ఆచరిస్తూ ఉండమని చెప్పి కూడా చెప్పింది. ఎవరికి? ఇంత సాధన చేయడంలో ఎవరికి సామర్థ్యం లేదు. ఇప్పుడు ఈ తత్వోపదేశం పొందడానికి సామర్థ్యం కావాలి కదా నాకు. ఇప్పుడు మహానుభావులు మీరు నాకు ఉపదేశం చేస్తారు, తత్వమసి అని ఉపదేశం చేస్తారు. దానిని వంట పెట్టుకోవాలి కదా నాకు. అరగంట సేపు, గంట సేపు ఆయన తత్వమసి అని అభ్యాసం చేసి నేను కూడా తత్వమసి అన్నాను. అంతా పరబ్రహ్మ స్వరూపమే అన్నాను.
బయటికి వెళ్ళిన తర్వాత, ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు అంత సంసారమే గుర్తొచ్చింది కదా, మళ్ళీ నా ధనం అయిపోయింది, నాకు ఇక్కడ మాట్లాడినందుకు నాకు ఎంత ధనం ఇస్తారు, నేను ఇంటికి ఎంత ధనం తీసుకుపోతాను, ఇదే కదా ఆలోచన. నేను ఎంత ధనం సంపాదించానన్నది కదా ఆలోచన. అంటే తత్వమసి అనేది వైరాగ్యం నాలో వచ్చిందా? వైరాగ్యం కావాలి కదా. మోక్ష సాధనకి, మోక్షం పొందాలి అంటే, నీకు తత్వమసి ఉపదేశం చేయాలి అంటే ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి తత్వమసి ఉపదేశం చేసేయచ్చునా? యోగ్యత కావాలిగా. 1,00,000 మంది వచ్చారండి, 1,00,000 మందికి నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అంటే మోక్షం సిద్ధిస్తుందా? 1,00,000 మంది విద్యార్థులు వచ్చేసారండి, నాకు అందరికీ నిన్న మొన్న అన్నాను నేను, నాకు ఇంజనీరింగ్లో సీటు కావాలి, మెడిసిన్లో సీటు కావాలి అంటే ఏం చదివేవరా అంటే 7వ తరగతి చదువుకున్నాను ఒకడు, 8వ తరగతి చదువుకున్నాను ఒకడు. అందరికీ సీటు వస్తుందా? యోగ్యత ఉండాలి కదా. వాడికి ఎంట్రన్స్ అని ఏదో 10th పాస్ అయ్యో, ఇంటర్ పాస్ అయ్యో, దానికి ఒక ఎంసెట్ అనో ఏదో ఒక పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష పాస్ అవ్వాలి కదా. పాస్ అయితే అప్పుడు నీకు యోగ్యత వచ్చినట్టు. అప్పుడు కూడా సీట్ వస్తుందని నమ్మకం లేదు, అప్పుడు కూడా సీట్ రాని వాళ్ళు ఎంతమంది లేరు. ఇక్కడ కూడా అంతే, యోగ్యత ఉండాలి కదా. ఏమిటి యోగ్యత అన్నారు. ఏమిటి యోగ్యత అంటే నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము ఏది అనిత్యము అని చెప్పి తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నామా? ఈ వివేకం మనకున్నదా? ఈ నిత్యానిత్య వస్తు వివేకము మనకు కలిగినదా? కలిగితే ఈ అనిత్యమైనటువంటి ఈ ధన సంపాదనలో ఎందుకంత మనస్సును లగ్నం చేసేస్తాం? మన సమయం అంతా కూడా దీని గురించే కదా. నేను ఎంత సంపాదించాను, ఇంకా ఎంత సంపాదించాలి, ఎన్ని పదవులు అనుభవించాను, ఇంకా ఎన్ని పదవులు అనుభవించాలి, దీని గురించే కదా నా మనస్సు చింతనంతా. ఇది నిత్యము, ఇది అనిత్యం, ఇది శాశ్వతము, ఇది అశాశ్వతము అనే వివేకము కావాలి. శమదమాది సాధన సంపత్తి కావాలి. శమము అంటే ఆంతర ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. దమము అంటే బాహ్య నిగ్రహం. ఈ రెండూ కావాలి కదా. అసలు రెండూ శూన్యమైనది ఈ స్థితి. ఇప్పుడు మనోనిగ్రహం దాకా ఎందుకు, బాహ్య నిగ్రహం దాకా ఎందుకు, ఏ నిగ్రహము లేదు. ఒక వస్తువును చూసి వెంటనే ఆకర్షణ, నాకు ఇది కావాలి అని, నేను ఇది పొందాలి అని. మనోనిగ్రహం ఎక్కడుంది, బాహ్య నిగ్రహం ఎక్కడుంది? ఇది రెండవ యోగ్యత. నిత్యానిత్య వస్తు వివేకము, ఆ వివేకం కావాలి, వివేక జ్ఞానం ఉండాలి, శమదమాది సాధన సంపత్తి ఉండాలి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం ఉండాలి, వైరాగ్యం. ఐహికమైన విషయాల మీద వైరాగ్యం ఉండాలి, ఆముష్మికమైనటువంటి స్వర్గాది ఫలాల యందు వైరాగ్యం ఉండాలి. ఉన్నదా? ఎక్కడ వైరాగ్యం? ఇప్పటికిప్పుడు వచ్చేయమంటే నాకు రాదు, నా సంస్కారం అటువంటిది. సంస్కారం కూడా కావాలిక, జన్మతః సంస్కారం కూడా కావాలిక. ఇది 3వ సాధన. 4వ సాధన ముముక్షుత్వం, మోక్షేచ్ఛ ఉండాలి. నాకు మోక్షం కావాలి అని ఇచ్ఛ ఉండాలి. నాకు మోక్షం అక్కర్లేదు, చాలా నాకు మోక్షం వద్దు, ఏం వద్దు, నాకు కావాలి, నీకు మోక్షం ఇస్తాను అంటే బాబు నాకు మోక్షం వద్దు, ఏం వద్దు, ఆ ₹1,00,000 నాకు ఈ చాలు పోతానంటాడు వాడు. ఎందుకంటాడు వాడు తెలుసునా? మోక్షం అంటే ఏమిటో తెలియాలి కదా. మోక్షం అంటే ఏమిటో తెలియాలి కదా. తెలియని వాడు అది నేను ఇస్తానన్నా కూడా తీసుకోడు, వద్దంటాడు వాడు. నాకు ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతా, ఆ ₹1,00,000 కావాలా, మోక్షం కావాలా, నాకు ₹1,00,000 ఇచ్చాడు. అందరిది ఇదే పరిస్థితి. ఎందుకనంటే దాని గురించి తెలియక. ఇదే యోగ్యత అంటే. ఈ యోగ్యత ఉండాలి కదా మనకి మనిషిలో. ఈ యోగ్యత ఎలా రావాలి అంటే, ఏమో ఈ జన్మలో వస్తుందో, ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు మనకి. మహానుభావులైతే ఒక్క జన్మలోనే వస్తుంది అది, ఆ యోగ్యత. ఇటువంటి యోగ్యత కలిగిన వాళ్ళల్లో, నేను చూసిన వాళ్ళల్లో మా గురువుగారు ఒక ఆయన, గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, ఇక్కడ కూడా చాలా సంవత్సరాలు వచ్చారు ఈ పీఠానికి కూడా, మీకు తెలుసు. ఈ మన మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారితో సహవాసం చేసినటువంటి సతీర్థులు.
సంసారంలోనే ఉన్నారు. 4,000 ఎంతో అప్పుడు కాంచీపురంలో పాఠశాలలో జీతం ఇచ్చేవారు. మనవరాలకి పెళ్ళైపోయిన తర్వాత ఒక అప్లికేషన్ పెట్టారు పాఠశాలకి, నాకు గృహంలో బాధ్యతలు చాలా నెరవేరినాయి, మా మనవరాలు పెళ్లి కూడా అయిపోయింది, నెల వచ్చే జీతాన్ని జాగ్రత్తగా దాచుకుని ఏవో పెళ్లి చేశాను అయిపోయింది, ఇక ఈ నెల నుంచి వచ్చే నెల నుంచి 2,000 జీతం ఇవ్వండి చాలు అని అప్లికేషన్ పెట్టారు ఆయన. ఎక్కడ ఈ రకమైనటువంటి తాత్విక బుద్ధి ఎక్కడొస్తుంది చెప్పండి? అంటే ఆ సంస్కారం ఉంది అన్నమాట. వద్దు నాకు అంటే నాకు సరిపోయింది చాలు అనే భావనతో ప్రారంభం కావాలి కదా. నాకు సరిపోయింది నాకు చాలు, కానీ నాకు సరిపోయింది నాకు కాదు కదా. రాబోయే 4-5 జన్మలకి పుట్టేటువంటి వాళ్ళందరికీ కూడా సరిపోయేంతగా సంపాదించేయాలి. ఇప్పుడు నాకు బాగా జ్ఞాపకం, చాలా అప్పట్లో ఆస్తిపరులు చెన్నైలో పెద్ద భవనం అది, దాన్ని ఏదో మనవరాలు పెళ్లి కోసం అమ్మారు. ఎంతంటే ఇటువంటి తాపత్రయం ఇవేమీ లేదు, కాప్యన్నం అంటారే ఏం లేదు. ఎవరో వచ్చారు, ఎవరో డాక్టర్, ఎవరో నాకు నేను ఉన్నాను కూడా అప్పుడు సోలమేని అగ్రహారంలో ఈ మాటలు అవుతున్నప్పుడు. ఏదో ఆ కాలంలో 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఎంతో అన్నారు, తీసుకోండి అన్నారు, ఇచ్చేశారు. తర్వాత బంధువుల్లో ఒక ఆయన వచ్చి ఎంత నష్టపోయారు అంటే, ఇంకా బాగా డబ్బు కావాలంటే ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి, కొంచెం నలుగురికి చెప్పాలి, ఇవన్నీ చేయాలి, కొంచెం లౌక్యం కావాలి, అబద్ధాలు చెప్పాలి. వాడు కోటిస్తానాడయ్యా అని చెప్పాలి, ఉట్టిది ఆ అబద్ధం చెప్తున్నాం కదా మనం. వాడు ఇంకోటి చాలా ఇస్తానాడయ్యా అని చెప్పి అబద్ధం చెప్తున్నాం కదా. ఇటువంటివి ఏవో చెయ్యాలి, ఏవో ఉండాలి కదా. ఏమీ లేదు, ఏదో వచ్చాడు ఇచ్చేశారు ఆయన. తర్వాత వచ్చిన అతను అన్నారు, మీరు ఎంత నష్టపోయారు అని. ఆ బంధువులో ఒక ఆయన అంటే, నేనున్నాను ఆ రోజు, ఒరే మనకి ఇంతే యోగం ఉందిరా, మనకి ఇంతే వచ్చింది అన్నారు. నాకు పాఠం చెప్పేశారు అంతే, దాని గురించి ఆలోచనే లేదు. మరి ఇవాళ నేను ఒక 50 లక్షలకు ఇల్లు అమ్మిన తర్వాత మరుసటి రోజు ఒకడు వచ్చాడు, ఏమండి మీ ఇల్లు ఖాళీగా ఉందా, 75 లక్షలు ఇద్దాం అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి. ఇక నాకు పట్టే అనారోగ్యము, నాకు పట్టే బాధలు, పోనీ ఇవాళ ఏమైనా పోనీ కుదురుతుందా, పోనీ వాడి దగ్గర నుంచి మానేసి కొత్తగా మళ్ళీ అమ్మేసేడే, ఇంకేం జరగదని తెలుసు అయినా కూడా బాధ. చూడండి, అంటే దీనినే కొంత యోగస్థితి అంటారు. పెద్దవాళ్లలో వచ్చినటువంటి యోగస్థితి అంటే నిగ్రహం. నేను చూసినటువంటి అంటే చాలామందిలో ఉండవచ్చు, అంటే లక్షణాలు. యోగ్యతని ఇందాక అన్నానే, యోగ్యత అనేది ముందు రావాలి కదా. ఇప్పుడు ఎంతోమంది సాఫ్ట్వేర్లు ఇవంతా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కాదు, మాకు ఇందులో ఈ వేదం చదువుకోవాలి, ఇవి నేర్చుకోవాలి, నేను చూసిన వాళ్ళు ఇంతమందిని చూశాను నేను. సంస్కృతం నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, వదిలేసి అమెరికా లాంటి దేశాల్లో లక్షల ఉద్యోగాలన్నీ వదిలేసి సంపాదించింది చాలు అనుకుని, మరి వాళ్ళ అదృష్టం ఏమిటో ఇంట్లో భార్యాబిడ్డలు ఒప్పుకున్నారు. సామాన్యంగా ఎవరు ఒప్పుకోరు. ముందు వీడికి ఉత్సాహం ఉన్నా ఇంట్లో భార్య ఒప్పుకోవాలి కదా. ఇదంతా వదిలేసి సామాన్యమైన జీవితం గడుపుదాం అంటే ఒప్పుకోవాలి కదా. అక్కడేమో బ్రహ్మాండమైనటువంటి వైభవంతో జరుగుతున్నటువంటి జీవితం అది, లౌకికమైనటువంటి కోరికలు ఇవన్నీ సిద్ధించేటువంటిది. కానీ వేదం చదువుకుంటాను, శాస్త్రం చదువుకుంటానంటే ఒప్పుకునేంత వాడి అదృష్టం అది. ఆ అదృష్టం కూడా ఉండాలి కదా. అలా వదిలేసిన వాళ్ళని ఇంతమంది చూశాను. నిన్న బెంగళూరులో వెళ్ళినప్పుడు కూడా చూశాను నేను. చేతులు కట్టుకుని ఆ వేద పండితుల దగ్గర సంచరిస్తూ, ఏమిటయ్యా అంటే 10 సంవత్సరాల క్రితం అమెరికాలో నేను స్థిరపడి చేసి నేను వదిలేసి వచ్చానండి అంటున్నాడు. అయ్యా మిమ్మల్ని నాకు దానికి నాలో నాకే సిగ్గేసింది. అతను నాతో మాట్లాడిన తీరు చూసి నాకే సిగ్గేసింది, నా మీద నాకే సిగ్గేసింది. మీకు ఎప్పుడు ఫోన్ చేయాలండి, మీరు ఎప్పుడు ఖాళీ ఉండండి, నువ్వు ఎప్పుడప్పుడు అలా కాదండి మీకు ఎప్పుడు చెప్పండి. నాకంత యోగ్యత ఎక్కడ ఉంది, నువ్వు చేసిన పని ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి. నువ్వు అన్నీ వదిలేసి మొత్తం అంతా కూడా దానిని కాదనుకుని వచ్చి ఇందులో ఏదో ఉన్నది అని చెప్పి నువ్వు భావించి దీనికి వచ్చావు కదా. దీనిని
ఒక రకమైనటువంటి మనకి ఒక రకమైనటువంటి ఒక భావన. కాబట్టి ఇదంతా ఏంటంటే సంస్కారం లేరని చెప్పడానికి లేదు. అంటే ఏమిటి? యోగ్యత అనేటువంటిది, ఆ యోగ్యత అనేది చాలా ప్రధానం. ఆ యోగ్యత సిద్ధిస్తే మనిషిలో యోగ్యత అనేటువంటిది సిద్ధించాలి. అంటే ఇది నాకు వద్దు, ఇప్పుడు పరుల ధనం నాకు వద్దు అనుకుంటే చాలు. మొట్టమొదట నాది నేను దాచుకోవడం అనేది సరే. ఇప్పుడు మీది కూడా నాకు కావాలనుకుంటున్నానే, మీది కూడా పట్టుకుపోయి నేను దాచేసుకోవాలనుకుంటున్నానే. మీరు చాలా సంతోషంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను కదా. నాకెంత బాధో తెలుసునా? నాకు లేదనే బాధ కాదు, నీకుందనే బాధ నాకు ఎక్కువ. ఇంట్లో నేను నా భార్యతో గొడవ పడుతున్నాననే క్లేశం కాదు ఎక్కువ, వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు బాగా ఎక్కువ గొడవ పడుతున్నారనే సంతోషం. అన్నీ స్వకీయం కంటే అంతా పరకీయమే కదా మనకంతా కావాల్సింది. నీకు యోగ్యత ఎప్పుడు సిద్ధిస్తుంది? నాకు కావాల్సిందేది అక్కడ వాడి సొమ్ముని ఎలా లాగేద్దామనే కదా నేను చూస్తున్నాను. కాబట్టి మా గృధ కస్య స్విద్ధనం, ఈశావాస్యం చెప్తుంది. మా గృధ కస్య స్విద్ధనం, ఎవరి ధనానికి నువ్వు కాంక్షించవద్దు అని. ఉపనిషత్తు ప్రకారం 2 అర్థాలు అక్కడ. ఎవరి ధనాన్ని కాంక్షించవద్దు అని ఒక అర్థం. అసలు ఎవరి ధనమని ఉన్నది కనుక, అంతా ఈశ్వర స్వరూపమే అయితే ఏమున్నది కనుక నువ్వు తీసుకోవడానికి? అంతా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుడు కంటే భిన్నంగా ఏదీ లేదు కాబట్టి ఏది ఉన్నది కనుక నీవు తీసుకుందికి. కాబట్టి మా గృధ కస్య స్విద్ధనం, ఎవరి ధనాన్ని నువ్వు కాంక్షించవద్దు, నువ్వు ఆశపడవద్దు అని చెప్పి ప్రాథమికమైనటువంటి సూత్రం. అది ప్రాథమిక సూత్రం. పరుల సొమ్ము నాకు అక్కర్లేదు అనుకుంటే పర్వాలేదు, కొంత ప్రారంభం అవుతుంది. కానీ అలా లేదే. ఆశ, దురాశ. ఒక లాటరీ టికెట్ కొనేస్తే ₹1,00,00,000 వచ్చేయాలి నాకు. ఎందుకు రావాలి? నేనేమైనా కష్టపడ్డానా? నేనేమైనా ప్రయత్నం చేశానా? నేనేమైనా ఇంతకుముందు ఎవరికైనా దాన ధర్మాలు చేశానా? ఏమక్కర్లేదు. ఆ యోగ్యత ఏమక్కర్లేదే. నాకు కావాల్సిందేమిటి? వాడికి ఆ ₹1,00,00,000 నాకు వచ్చేయాలంతే. ఆశ. ఇది ఒక యోగ్యత, మనిషిలో ఒక యోగ్యత. ఆ యోగ్యతని సంపాదించుకుందుకే ఉపదేశం చేయడానికే పీఠాలు వెలసినాయి. శారదా పీఠం అందుకే వెలసింది. ఆ యోగ్యతని మనలో సంపాదింప చేయాలి కదా. అసలు యోగ్యతే లేకపోతే ఏమి సిద్ధిస్తుంది? ఒక కుండకి, పెద్ద కుండ ఉందండి, పెద్ద కుండ, చక్కగా 10 రోజులు సరిపోయేంత నీటిని నిల్వ చేసుకుందికి ఒక పాత్ర ఉన్నది. కానీ దానికి కింద చిల్లు ఉంది. ఏం లాభం? నీటిని నిల్వ చేసేంత సామర్థ్యం, యోగ్యత ఉండాలి కదా దానికి. ఉంటే కదా దానివల్ల ప్రయోజనం. ఈ మనస్సుకు కూడా అంతే. మనస్సుని నీవు నియంత్రించగలగాలి. ఇది పని చెయ్యొద్దు అంటే కన్ను చూస్తోంది, ఈ కాసేపు నువ్వు చూడొద్దు అంటే మానేయాలి. పరధ్యానంలో చూడకుండా, ఇప్పుడు నేనేదో ఇలా చూస్తూ ఉంటాను, నా ముందే మీరు వచ్చి వెళ్ళిపోతారు. నాకు తెలియదు, మీరు వచ్చినట్టు చూడలేదు, వెళ్ళినట్టు చూడలేదు. నేను తర్వాత ఎప్పుడు వచ్చావయ్యా అని, తర్వాత ఎప్పుడో చూసి, ఇందాకనే వచ్చానండి, మీ ముందు వచ్చాను, మీరు గమనించలేదండి అంటాడు. మరి ఎందుకు? నా కన్ను, నేనే కళ్ళు మూసుకున్నానా? మరి ఎందుకు చూడలేదు? అంటే ఈ ఇంద్రియం మనస్సుతో సంబంధించలేదు. ఇంద్రియాలు తమంతట తాము పనిచేయవు. ఇంద్రియాలకి మనస్సుకి సంయోగం ఉండాలి. ఇంద్రియం వెళ్ళి మనస్సుతో కనెక్ట్ కావాలంటారు దాన్నే. అయితేనే ఆ విషయం తెలుస్తుంది. ఆ మనస్సుని కానీ మనం నిగ్రహించగలిగితే, అసలు రాజులాంటి ఇంద్రియాలలో రాజులాంటి ఇంద్రియం మనస్సు, ఆ మనస్సునే కానీ నువ్వు స్వాధీనం చేసుకుంటే అది మొట్టమొదటి చేయగలిగింది. కానీ మనసును నియంత్రించగలిగామా?
కాసేపైనా మనస్సు ఏ పని చేయకుండా భగవంతుడి మీద దృష్టిని నిలుపు అంటే నిలుస్తోందా మన మనస్సు? ప్రయత్నం చేస్తున్నాం, నిలవట్లేదే. మన సెల్ ఫోన్ సంభాషణ అంతా మనం చేసుకునే అనుష్ఠానం సమయంలో అలా మోగుతూ ఉంటుంది. మోగుతుంటే గబగబా మరి ఎక్కడ దాకా అనుష్ఠానం పూర్తయిందో తెలియదు. అయితే దానిని మాట్లాడుతున్నాం, మళ్ళీ మన పని మనం చేస్తున్నాం. మరి నీకు వినిపించకూడదు కాదు, నీకు వినిపించకూడదుగా. అనుష్ఠానం అంటే అర్థం ఏమిటి? భగవంతుడి మీద మనస్సు నిలుపుట అని అర్థం అనుష్ఠానం అంటే. మనం ఆ పని చేయగలిగామా? ఇంట్లో నా భార్య నా మాట వినలేదనో పెద్ద క్లేశం, దుఃఖాలలో పెద్ద దుఃఖం ఏంటయ్యా అంటే, నా భర్త నా మాట వింటలేదని భార్యకి, నా భార్య నా మాట వింటలేదని భర్తకి, నా కుమారుడు వింటలేదు, నా కుమార్తె వింటలేదు. అయ్యా నీ మనస్సే, నాది అనుకున్న నీ మనస్సే నీ మాట వింటలేదు. నా సేవకులు నా మాట వింటలేదు, నా భార్యాభర్తలు నా మాట వింటలేదు, నా కొడుకులు నా మాట వింటలేదు. ఈ బాధ ఎందుకే? నీది అనుకున్న నీ మనస్సు నీ మాట వింటోంది అసలు. నీవు ఎదురుకుండా మహాసన్నిధానం వారు కనిపిస్తున్నారు. మహాసన్నిధానం వారిని చూస్తూ మహాసన్నిధానం వారు మాత్రమే నాకు ధ్యానంలో ఉండాలి. మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడైనా. మహాసన్నిధానం ఎవరో ఒక వ్యక్తినే మహాసన్నిధానం వారని చెప్పి నీకు ఉదాహరణ చెప్పానంతే. ఆ మహాసన్నిధానం వారే కనిపించాలి నాకు. 2 నిమిషాలు టైం పెట్టుకుందాం. 2 నిమిషాలంటే 120 సెకండ్లు. లెక్క పెట్టద్దు. లెక్క పెడితే మళ్ళీ దాని మీద మనసు పోయినట్టే కదా. పక్కన ఏదో ఆ గడియారం ఏదో పెట్టుకుందాం. ఈ 120 సెకండ్లు నాకు ఇంకా మహాసన్నిధానం వారు తప్ప ఇంక ఎవరూ కనిపించకూడదు. అలా ఎవరూ మనసులోకి రాకూడదు. ఎవరు పిలిచినా వినకూడదు, వినపడకూడదు. అసలు వినపడకూడదు కూడా, కనపడకూడదు కాదు, వినపడకూడదు కూడా. అంటే అప్పుడు అంత మనసును లగ్నం చేసినట్టు. ఇదే యోగశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. యోగాన్ని అనుష్ఠించు అంటే మనస్సుని స్వాధీనపరుచుకో అని అర్థం. ఇప్పుడు యోగా క్లాసులు ఇవన్నీ వచ్చేసాయి కదా. ధన సంపాదనలో లగ్నమైపోయిన యోగా క్లాసులు బోల్డన్ని. మనస్సుని స్వాధీనం చేసుకోవడం కదా ముందు చెప్పింది. నిన్న ఎప్పుడో చెప్పాను నేను. యోగం అంటే గొప్ప యోగము అంటే నీవు ఎంతో గొప్పగా ధనవంతుడు అయిపోతే, మీరు నేను లాటరీ టికెట్లు కొన్నామండి రూపాయి పెట్టి, మీకు ₹1,00,00,000 వచ్చింది, నాది పోయింది. మిమ్మల్ని చూసి నేను సంతోషపడాలి. అది యోగం చెప్పేటువంటిది. మిమ్మల్ని చూసి నేను దుఃఖపడకూడదు, అసూయపడకూడదు. అసూయపడితే ఏంటి లాభం? పోనీ నాకు వస్తుందా ₹1,00,00,000? 50 లక్షలైనా వచ్చేస్తుందా? పోనీ ₹10 వస్తుందా? పోనీ ఏమీ రాదు. దీనివల్ల ఎంత నష్టం? మనస్సు ఎప్పుడైతే దుఃఖాన్ని అనుభవించిందో, మనస్సు సంతృప్తిగా లేకపోవడమే అనారోగ్యానికి ప్రధాన కారణం. మనం ఆ విషయాన్ని చాలా గమనించట్లేదు. వైద్యానికి ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ మనస్సుని స్వాధీనం చేసుకుని, మనస్సుని పవిత్రంగా పెట్టుకుని, మనస్సును శుద్ధంగా చేసుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఆరోగ్యానికి ప్రాథమిక సూత్రం అది. వాడికి ₹1,00,00,000 వస్తే మనస్ఫూర్తిగా అభినందించాలి. పై కాదు, మనస్ఫూర్తిగా ఎంత పర్వాలేదయ్యా, సంతోషమయ్యా, నిన్ను చూస్తే సంతోషం అవుతోందయ్యా అని చెప్పాలి. వాడు దుఃఖాల్లో ఉన్నాడు అనుకోండి, చాలా దుఃఖాల్లో ఉన్నాడు అనుకోండి, మనస్ఫూర్తిగా అయ్యో అని అనాలి. నువ్వు విచారాన్ని ప్రకటించాలి. కానీ అలా కాదే, వాడు దుఃఖాల్లో ఉన్నాడంటే సంతోషం మనకి. వాడి బాగా జరిగింది, వాడి శాస్తి జరిగింది అంటున్నాం వెంటనే. గొప్ప శాస్తి జరిగింది వీడికి అని. ఇదే ఇప్పుడు మన లోకంలో మనం ఉన్నది. కానీ యోగం అంటే ఏం చెప్తోందంటే, యోగశాస్త్రం అంటే పరుల యొక్క సంతోషంలో నువ్వు సంతోషాన్ని అనుభవించు, పరుల యొక్క దుఃఖంలో నువ్వు దుఃఖాన్ని అనుభవించు. ఇది ప్రాథమికమైనటువంటి విషయం. అంటే మనస్సును స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రాథమికమైనటువంటి విషయం. ఇవి యోగ్యతని సంపాదింపచేసుకుందికి ప్రాథమిక సూత్రాలు. ఇటువంటి యోగ్యతని సంపాదింపచేయడానికే మన పీఠం, శృంగేరి శారదా పీఠం లాంటి పీఠాలు వెలిసినాయి. ఇక వేరే ద్వైతం కానివ్వండి, విశిష్ట ఏవైనా కానివ్వండి, ద్వైతమో ఇంకొకటో మనిషిని ప్రాథమికంగా సక్రమ మార్గంలో నడుపుతూ
ధర్మ మార్గంలో నడపడానికి ప్రాథమిక స్థాయి ఏదైతే ఉన్నదో, యోగ్యత ఏదైతే ఉన్నదో, ఆ యోగ్యతని సంపాదింప చేయడానికే ఈ పీఠాలన్నీ వెలిసినాయి. భారతీ తీర్థ మహాస్వాములు వారు ఉపన్యాసం చెప్తారు. ఎన్ని చక్కని ఉపమానాలు చెప్తారు. మీరు శంకర కృపలో ఇప్పుడు వస్తామని చదువుతూ ఉండండి. ఎప్పుడైనా చిన్న చిన్న బాక్స్లో చిన్న చిన్నవి ఇస్తూ ఉంటారు. దాంట్లో నాది కేనోపనిషత్తు వస్తోంది ఇప్పుడు. వారి యొక్క ఉపదేశము ఎంత గొప్పగా ఉంటుంది. చిన్న చిన్న మాటలు అంటే మనస్సుకి హత్తుకోవాలి. చిన్న పిల్లలకి ఒక 10 సంవత్సరాల లోపులో మీరు ఏదైనా ఒక విషయాన్ని బోధించారంటే వాళ్ళ మనసుకు హత్తుకుపోతుంది. అది ఎందుకు హత్తుకుపోయింది తెలుసునా? ఈ మనస్సు ఆ విషయాన్ని హత్తుకుని పరుచుకునే యోగ్యత కలిగి ఉన్నది కాబట్టి. ఇప్పుడు మనకు ఏదైనా పరుల సొమ్ముని ఆశిస్తే మహాపాపం అని ఇప్పుడు నాకు ఎవరైనా బోధ చేశారనుకోండి, అస్సలు బురకెక్కదు. అదే చిన్న పిల్లవాడికి, ఒరే ఎవరు సొమ్మును ఆశించకే, తప్పురాది, పాపం వస్తుందిరా, దేవుడు శిక్షిస్తాడు. వాడు పెద్ద అయిన తర్వాత ఈ సూత్రం అలాగే గుర్తుంటుంది. మీరు గమనించండి, పిల్లల్లో సూత్రం ఇలాగే గుర్తుంది. దొంగకి పుట్టిన పిల్లలు దొంగవాళ్ళు కాక ఏమవుతారు? వాడి సంస్కారం బాగుంటే మంచివాళ్ళు కావచ్చు, అది వేరే విషయం. కానీ మనం చేసేటువంటి ఆ మనస్సుకి ఇప్పుడు అయస్కాంతం ఉందండి, వస్తువులను ఆకర్షిస్తుంది. మంచి అయస్కాంతం పెడితే అంత దూరంలో ఉన్న వస్తువును కూడా ఆకర్షిస్తుంది. ఈ అయస్కాంతంలో శక్తి పోయిందనుకో, పాడైపోయింది అనుకోండి, అది ఆడు పెట్టి ఏంటి లాభం? అది వస్తువులను ఆకర్షించమంటే ఆకర్షిస్తుందా? మనస్సు కూడా అంటే దానికి చుట్టూ పొరలేం లేవు, మంచి మాటలు చెప్తుంటే ఆకర్షిస్తోంది. ఇప్పుడు పొరలు ఉన్నాయే మనసు చుట్టూ, మంచి మాట చెప్తే మనసుకు ఎలా ఎక్కుతుంది? పరులని హింసించడం మహాపాపము అని చెప్పి, కానీ ఎవరు మనం ఆచరిస్తున్నాం? పరులని హింసించడమే కదా మన పని. నీకు శక్తి లేక వాడిని కొట్టలేదు, కానీ వాడిని కొట్టే శక్తి ఉంటే నువ్వు నిజంగా కొట్టేవాడి. వాడిని శక్తి లేక, వాడి శక్తి ఉంది కాబట్టి 4 బాధేసి వెళ్ళిపోతున్నాడు వాడు. కాబట్టి నేను పరుల హింస చెయ్యలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఒట్టిది నాకు ఆ శక్తి లేక, వాడు వచ్చి మళ్ళీ నేను 4 తంతే వాడు 10 తంతాడని భయం నాకు. ఆ శక్తి కూడా ఉండాలి కదా. ఎక్కడైనా అంతే, నేను ఉపమానం ఒకటి చెప్పాను. కాబట్టి మండన మిశ్రులు కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని కర్మల వల్ల మోక్షం వస్తుంది కానీ జ్ఞానం అక్కర్లేదు అన్నారు. అప్పుడే వాదన జరిగింది. శంకరాచార్యుల వారికి మండన మిశ్రులకి వాదన జరిగి, మరి ఒకళ్ళ మెడలో దండ వేసి, ఎవరి మెడలో దండ వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. అది ఉభయ భారతి మధ్యస్థురాలు కదా, ఉభయ భారతి యొక్క భర్త కూడా ఆ పోటీలో ఉన్నాడుగా. మరి మండన మిశ్రులు ఆయన చివరికి జ్ఞానాన్ని పొంది, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఈ కర్మలన్నిటినీ కూడా ఆచరించు. కర్మలను ఆచరించొద్దని చెప్పలేదు, వేదమే చెప్పింది కర్మలను ఆచరించమని. కానీ నిష్కామ బుద్ధితో నీకు విధింపబడిన కర్మలను ఆచరిస్తూ ఆయా ఉపాసనలను కానీ నువ్వు కానీ చేసినట్లయితే, ఉపాసనలను ఆచరించినట్లయితే నీకు తప్పనిసరిగా యోగ్యత లభిస్తుంది. అప్పుడు కూడా మోక్షం లభించలేదు, యోగ్యత. ఏమిటి ఆ యోగ్యత? ఇంత కష్టపడి మన ఈ సాధన సంపత్తిని, ఇందాక చెప్పినటువంటి సాధన సంపత్తిని మనం తెచ్చుకొని, దీనికి వయసుతో నిమిత్తం లేదు. నేను ఇంతవరకు పాపాలు చేశాను కదా, ఇప్పుడు నేను చేస్తే ఏం లాభం అని మనం నిరుత్సాహపడక్కర్లేదు. అలా పీఠాధిపతులు ఎప్పుడూ నిరుత్సాహపెట్టలేదు. జ్ఞానం పొందడానికి వయసుతో కూడా నిమిత్తం లేదు, ఎప్పుడైనా ప్రయత్నం చేయొచ్చు. ఇంత వయసు వచ్చి డబ్బు సంపాదించడానికి మనమే ప్రయత్నం చేయడం మానేసామా? అబ్బాయి ఇంత వయసు వచ్చేసింది, చిన్నపిల్లలు సంపాదించాలి, వాళ్ళకంటే ఎక్కువ మనమే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నామే. అంత డబ్బు సంపాదించడానికి నీకు శక్తి ఉన్నదే, జ్ఞానం సంపాదించడానికి శక్తి లేదా? అబ్బాయి జ్ఞానం సంపాదించడానికి ఇంకెక్కడ శక్తి అండి, అయిపోయిందండి అంటాడు వీడు.
ఇంకెక్కడ శక్తి అని అంటాడు. మరి మిగతా వేరే చోట్ల మరి ఆ శక్తి ఎంత గొప్ప శక్తి అది, అవతల వాడిని మోసం చేసేసైనా సంపాదించేయాలి. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి శక్తి అనేది ఏదో వయసులో ఉంటుంది, వయసులో పోతుంది అని ఏం ఉండదు. భగవంతుడే ప్రసాదిస్తాడు ఆ శక్తిని. మండన మిశ్రులు చివరికి ఆయన తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారంటే జ్ఞానం వల్లనే కర్మలను ఆచరించాలి. కర్మల వల్ల ఏం సిద్ధిస్తున్నాయి అంటే నీకు తగినటువంటి భార్యాపుత్రులో, పొలమో, ఆస్తో, స్వర్గలోకమో అవన్నీ సిద్ధిస్తాయి. మోక్షం సిద్ధించదే. కాబట్టి జ్ఞానం వల్లనే, ఆత్మజ్ఞానం వల్లనే, పరమాత్మ జ్ఞానం వల్లనే, బ్రహ్మజ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుందని. ఈ బ్రహ్మజ్ఞానం ఎలా సిద్ధించాలి? అందుకే చెప్పింది ఉపనిషత్తు బృహదారణ్యకం, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని. ఆత్మదర్శనం చేయాలి, ఆత్మజ్ఞానం చేయాలి అంటే ఉపనిషద్ వాక్యాలను వేదాంత వాక్య శ్రవణం చేయండి అని. అందుకే ఒక గొప్ప పండితుడిని, ఆ పండితుడు కూడా ఎటువంటి వాడే, నాలాంటి వాడు కాదు. అటువంటి పండితుడు అంటే ఎటువంటి పండితుడై ఉండాలి? ఆత్మసాక్షాత్కారాన్ని స్వాధీనంలో చేసుకున్న గొప్ప వ్యక్తులు ఉంటారు. వాళ్ళ యొక్క ఉపదేశాన్ని దాన్నే గురూపదేశము అంటారు. దాని యొక్క ఆ ఉపదేశాన్ని మనం పొందాలి. అది ఆ ఉపదేశం ఫలప్రదం అవుతుంది. అది ఫలాన్ని సిద్ధింపచేస్తుంది ఆ ఉపదేశం. కాబట్టి మండన మిశ్రులు ఎప్పుడైతే జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది అన్నారో అప్పుడు సురేశ్వరాచార్యులుగా వారికి నామం మార్చి వారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి శారదాపీఠానికి, శృంగేరి శారదాపీఠానికి మొట్టమొదటి పీఠాధిపతిగా ఆయన నియమించారు. ఆయన మరి ఎంత తైత్రీయ భాష్యానికి వార్తికం రాశారు, శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యానికి, అలాగే బృహదారణ్యక ఉపనిషద్ భాష్యానికి మళ్ళీ వార్తికం రాశారు. వారే అన్నారు నా శిష్యుడు ఇతనే రాయగలిగిన సమర్థుడు అన్నారు. మరి ఎవరు రాయొద్దని కూడా అన్నారు. ఆయన సురేశ్వరాచార్యులే రాయగలిగిన సమర్థులు అన్నారు. ఈ పీఠ పరంపర ఎలా ప్రారంభమైనది అనేది ఒక్కసారి మనం గమనించాలి. శృంగేరి శారదాపీఠం ఆ సురేశ్వరాచార్యుల వారితో ప్రారంభమైనటువంటి గొప్ప పీఠం అది. అంటే మనకి తెలుసున్నంత వరకు ఇప్పుడు 35వ పీఠాధిపతిని మనం చూస్తున్నాం ఆదిశంకరాచార్యుల వారి తర్వాత. అంటే ఇంచుమించు 1200 సంవత్సరాలు, 800 సంవత్సరంలో, 750, 800 సంవత్సరంలో శంకర భగవత్పాదులు అనుకున్నట్లయితే ఇప్పుడు 1200, 1250 సంవత్సరాల తర్వాత ఎంతమంది శంకరాచార్యుల వారిని, సురేశ్వరాచార్యుల వారిని వదిలేస్తే 34 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 35, 36వ పీఠాధిపతి మనకి మహాసన్నిధానం వారు. ఎలా పీఠం పరంపర ఎలా ప్రారంభమైంది, గురువు ఎవరు, పీఠానికి గురువు ఎవరు అని శంకర భగవత్పాదులు అన్ని పీఠాలని ఏర్పాటు చేసి అందరినీ అలాగా చేశారు. ఒక చోట హస్తామలకాచార్యులు, ఒక చోట పద్మపాదాచార్యులు ఆచార్యుల వారు, ఒక చోట తోటకాచార్యుల వారు నియమించేసి ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది అయిపోయిన తర్వాత అంటే అక్కడ పీఠం ప్రారంభమైంది. మీరు గమనించండి, శారదాపీఠం, శృంగేరి శారదాపీఠం సురేశ్వరాచార్యుల వారితో ప్రారంభమైంది. మధ్యలో బాగా ప్రసిద్ధులైనటువంటి ఇది అంటే 10వ పీఠాధిపతి ఎవరు? వీళ్ళే విద్యాతీర్థులు అని, విద్యాతీర్థులు అని చెప్పి వారి పేరు. వారు ఇప్పుడంటే మఠం యొక్క కార్యకలాపాలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఆ కాలంలో అంత మఠ నిర్వహణ ఇదంతా పెద్దంత. అందుకనే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చంద్రశేఖర భారతీ స్వాముల వారు కానీ, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు కానీ వారు ఎప్పుడూ లౌకిక వ్యవహారాలకి ఎప్పుడు దూరంగా లేరు, తపశక్తికి కూడా ఎప్పుడు దూరంగా లేరు. అది విశేషం. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు అని, తామరాకు మీద నీరు పోసాం, నీరు ఉంటుంది దాని మీద, పోదు కానీ దానికి అంటదు. అటువంటి స్థితి ఈ శృంగేరి శారదాపీఠానికి వచ్చినటువంటి పరంపర. ఈయన ఈ విద్యాతీర్థులు ఏం చెప్పారంటే ఓ గుహలోకి వెళ్ళిపోయి నేను 12 సంవత్సరాలు నేను తపస్సు ఆచరిస్తాను, 12 సంవత్సరాల తర్వాత నేను బయటకు వస్తాను అని చెప్పారట. బయటకు వస్తానని కూడా కాదు, 12 సంవత్సరాల తర్వాత నా రూపం శివలింగంగా మార్పు చెందుతుంది అన్నారట విద్యాతీర్థులు. వీరికే విద్యాశంకరులు అని కూడా ప్రసిద్ధి. ఏమండి, వీళ్ళ మధ్యలో కొంతమంది శిష్యులు
3 సంవత్సరాలు అయిపోయింది, బయటికి రావట్లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి తీసి చూశారట. శివలింగం ఉందట అక్కడ. ఆ శివలింగమే ఇప్పటికీ కూడా శృంగేరిలో విద్యాశంకర అని చెప్పి మీరు ఎప్పుడైనా ఉంటే మనం చూడొచ్చు. 12 రాతి స్తంభాలు చుట్టూ రౌండ్గా ఉంటుంది. అది ఒక శ్రీచక్రం ఆకారంలో ఉన్నట్టుగా ఉంటుంది. 12 రాసులకి 12 రాతి స్తంభాలుగా ఉన్నటువంటిది. మన ఈ జగద్గురువుల బిరుదావళిలో విద్యాశంకర పాదపద్మారాధక అని చెప్పి కూడా ఇదొక నామం. ఏమండి, ఇది అంటే 10వ పీఠాధిపతి ఎంత గొప్ప విద్యాతీర్థుల వారు, ఎంత గొప్ప పీఠాధిపతులు, ఎంత తపశ్శక్తి సంపన్నులు, సాక్షాత్తు శివలింగం రూపంలో మారినటువంటి వారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనస్సు నిగ్రహంగా ఉన్నదో, ఇప్పుడు 100 సంవత్సరాలు తపస్సు చేసాడు అంటారు, ఇంకా అక్కర్లేదు. అది ఆ శరీరం ఉంటుంది. ఆ ధ్యానమే బలం, ధ్యానమే ఆహారం. ఈ 10వ పీఠాధిపతి గురించి చెప్పాను మీకు. 12వ పీఠాధిపతి మళ్ళా విద్యారణ్యులు. ఇంకా విద్యారణ్యుల వారి గురించి చెప్పాలా? వేదాలకి భాష్యం, విద్యారణ్య భాష్యం అంటే ఎంత ప్రసిద్ధి. సాక్షాత్తు వేదాలలో నిగూఢమైనటువంటి అర్థాలని వెలికి తీసినటువంటి ఆ విద్యారణ్యుల వారు, ఆయన ఇంత తపస్సంపన్నులు, ఇంత వేదానికి భాష్యం రాయగలిగిన సమర్థులై కూడా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయన. ఆ కాలంలో ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు. వీరి కాలంలోనే శృంగేరిలో శారదాదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందిట. అంటే ఆదిశంకరుల కాలంలో వారు శంకర భగవత్పాదులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేస్తే ఆ శ్రీచక్రం మీద అమ్మవారి యొక్క ప్రతిష్ఠ వీరి కాలంలో, విద్యారణ్యుల కాలంలో జరిగిందిట. ఇది మనం గమనించాల్సింది 12వ పీఠాధిపతి సమయంలో. ఈ తర్వాత వచ్చినటువంటి పీఠాధిపతులు బహుశా నేను అనుకోవడం పెద్దగా చరిత్ర ఉండకపోవచ్చు. చరిత్ర కూడా కావాలి కదా. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం చరిత్ర అంటే, ఇప్పుడంటే పరిస్థితి వేరు. అప్పుడున్నటువంటి ఇప్పుడంతా కూడా పరిస్థితి అనేక రకాలైనటువంటి సాధనాలు వచ్చేసాయి. ఎప్పటికీ కూడా చెరిగిపోని పద్ధతిలో ఉంటుంది ఇప్పటి నుంచి చరిత్ర. కాబట్టి ఎప్పుడంటే 32వ పీఠాధిపతి దగ్గర నుంచి బాగా చరిత్ర దొరుకుతున్నట్టుంది బహుశా అది. అందుకే మన గ్రంథస్థంగా కావడానికి చూసినట్లయితే ఇప్పుడు 35వ పీఠాధిపతి గురించి మనం చెప్పుకుంటున్నాం. 36వ పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వాముల వారు, 37వ పీఠాధిపతిగా కాబోయేవారు మన సన్నిధానం వారు విధిశేఖర భారతీ మహాస్వాముల వారు. అంటే ఇప్పుడు 35వ పీఠాధిపతిని గురించి మనం ఇప్పుడు ఈ ప్రవచనం మనకి. 32వ పీఠాధిపతి నృసింహ భారతీ స్వాముల వారు 32. వీరు గురించి కొంచెం మనం చెప్పుకుందాం. ఈ పరంపరలో ఎలాగూ ఈ పరంపర అభినవ విద్యాతీర్థ స్వాముల వారి దాకా ఎలా వచ్చింది ఈ పరంపర అనేది కొంచెం మనం చెప్పుకుందాం. ఇంకా వీరి గురించి విశేషాలు చాలా ఉన్నాయి. ఈ చాలా విశేషాలు చెప్పుకోవడానికంటే ముందు మనసులో ఒక బాగా పీఠం అనేది మనసులో ఒక రూపుదిద్దుకోవాలి. మన మనసులో, మన మస్తిష్కంలో పీఠం రూపుదిద్దుకుంటే ఆ పీఠం నుంచి జారిపడేటువంటి అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆస్వాదించగలం. కాబట్టి పీఠం యొక్క రూపం ఎలా ఉన్నది నేను చెప్పాను కదా. ఆదిశంకరుల కాలంలో సురేశ్వరాచార్యుల వారిని ప్రథమ పీఠాధిపతిగా, తర్వాత విద్యాతీర్థులు, వారే విద్యాశంకరులు, తర్వాత విద్యారణ్యుల వారు, తర్వాత మనకి బాగా ఇప్పుడు మనకి బాగా తెలుసున్నటువంటిది 32వ పీఠాధిపతి నృసింహ భారతీ స్వాముల వారు. వీరి గురించి కొంచెం మనం తెలుసుకుందాం. వీరు శృంగేరిలో జన్మించారు. నృసింహ భారతీ స్వాముల వారు ఏమమ్మా చాలా పేద కుటుంబంలో జన్మించారు అని చెప్పి చరిత్ర చెప్తోంది. వీరు పుట్టినప్పటి నుంచి వైరాగ్యమేటే వీరికి, నృసింహ భారతీ స్వాముల వారికి. వీరు 20 సంవత్సరాల ప్రాయంలో ఈ నృసింహ భారతీ స్వాముల వారు కాశీకి వెళ్ళి, కాలినడకన కాశీకి వెళ్ళి కాశీలో సమస్త శాస్త్రాలని కూడా అధ్యయనం చేశారట ఈ నృసింహ భారతీ స్వాముల వారు. ఆకలి నిద్ర రెంటినీ జయించినటువంటి స్వాముల వారటిన.
అంటే అందరూ అట్లా కావచ్చు. మనకి చెప్తున్నటువంటి వీరి విశేషాల గురించి చెప్పేటప్పుడు ఇది అంటే కొంతమందికి ఉంటుంది 40వ సంవత్సరం నుంచి పూర్తిగా ఆహారాన్ని మానేశారట ఈయన. ఈ నృసింహభారతీ స్వాముల వారు మానేసి ఒక పూట మాత్రం కాకరకాయలు తినేవారని చెప్పుకున్నారు. మరి అదేమి చిత్రమో తెలీదు. ఒక పూట మాత్రం తినేవారట. శృంగేరిలో అంతా అడవులు, ఇదంతా కూడా అక్కడంతా ఏదో గుహ అనే ప్రాంతంలో, ఇప్పుడంటే అంతా భవనాలన్నీ వచ్చేసాయి. ఒక గుహ లాంటి ప్రదేశంలో తపస్సు చేసుకునేవారట. ఎప్పుడు కూడా నిత్యము కూడా చంద్రమౌళీశ్వర పూజ చేసేవారట భక్తుల క్షేమం కోసం. ఇప్పుడు చంద్రమౌళీశ్వర పూజ శృంగేరిలో జరుగుతోంది అంటే ఆ శక్తి మొత్తం దేశమంతా వ్యాపిస్తుంది. అక్కడే కాదు, ఆ క్షేమం అనేది, ఆ లాభం అనేది అదంతా కూడా దేశమంతా కూడా వ్యాపిస్తుంది. భక్తులకి దర్శనం ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఏకాంతంలోకి వెళ్ళేవారట. మొత్తం అంటే తపస్సులోనే ఈయన యొక్క వ్యాసంగం అంతా. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? తప అనే శబ్దానికి ఏమిటి అర్థం? తపధాతువుకి అర్థం ఏమిటంటే శుష్కింప చేసుకొనుట అని అర్థం. శరీరాన్ని శుష్కింప చేసుకుని చేసేటువంటి ధ్యానమే తపస్సు అంటే. అంటే శరీరాన్ని శుష్కింప చేసుకోవడం అంటే శరీరం మీద మోజు లేకుండా అని అర్థం, ప్రేమ లేకుండా అని అర్థం. అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని శుష్కింప చేసుకున్నాడంటే ఇప్పుడు ఇంత ఆహారం తీసుకుంటున్నాం మనం శరీరం వృద్ధి కోసం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆహారం మీద నీకు ధ్యాస లేదు, నిద్ర మీద ధ్యాస లేదు, బాహ్య వస్తువుల మీద ధ్యాస లేదు, ఏమవుతుంది? శరీరం శుష్కించక ఏమవుతుంది? నేను తపస్సు చెయ్యాలి, తపస్సు చేసుకుందికి హిమాలయాలకు వెళ్ళాలి, ఏసీ టికెట్ ఉందేమో చూడు అన్నట్టు. ఏసీలో ఏమైనా ఉన్నాయా టికెట్లు చూడు అన్నట్టు. ఎందుకయ్యా అంటే తపస్సు చేసుకోవాలి, నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, నేను లేవండి ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయంటే సరే పోన్లే తర్వాత ఎప్పుడు ఉన్నాయో చూడన్నాడు. అదా తపస్సు చేసుకుందికి ఇంత సుఖ సంతోషాలతో ఇన్ని భోగాలతో హిమాలయ పర్వతాలకు వెళ్ళాలా? ఏమీ అక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుని తపస్సు అంటే అర్థం ఏంటంటే ధ్యానము అని అర్థం. శరీరం మీద సత్వం లఘు, మన ఏంటంటే యోగశాస్త్రంలో చెప్పేబడి సత్వరజస్తమో గుణాల్లో చాలా ప్రధానమైనటువంటి గుణం సత్వగుణం. తమో గుణము రజోగుణము తమో గుణం లేకుండా ఎప్పుడూ ఉండదు. రజోగుణ తమో గుణాలు లేకుండా ఏ మనిషి కూడా ఉండడు. ఉంటాయి ఆ గుణాలు కూడా, కానీ సత్వగుణం ప్రధానంగా ఉండి రజోగుణ తమో గుణాలు అప్రధానంగా ఉన్నట్లయితే అదే మహాత్ముల యొక్క లక్షణం. సత్వం లఘు. ఆ లఘు, ఈ శరీర లాఘవం కూడా దానికి కారణం. శరీరం, అదే యోగశాస్త్రం, శరీరం లఘుగా అంత లావుగా ఉండి శరీరాన్ని భరించలేని స్థితిలో ఉన్నాడు అనుకోండి, ధ్యానం మీద మనసు ఎక్కడ పోతుంది? నీ శరీరమే నిన్ను బాధిస్తోంది కదా. బాధించడమే కాదు, యోగం చేయొద్దని కూడా చెప్తోంది. అది చెప్తుందా? యోగం చేయమని చెప్తుందా? ఆసనం వేస్తుంటే 2 కాళ్ళు నొప్పులే, వద్దు ఆసనం వద్దు, ఏం వద్దు. ప్రతిబంధకం. శరీర గౌరవం ఉన్నదే, గౌరవం అంటే గురుత్వం అంటే బరువు. శరీరం ఎప్పుడైతే బరువు ఎక్కిందో భగవంతుడి మీద, యోగం అనుష్ఠానం మీద మనసు పోనే పోదు. సత్వం లఘుత్వం కూడా కారణం. అంటే మనిషి మనం ఎంత ఉండాలో అంత మనం కానీ ఉన్నట్లయితే, మించి ఉంటే ఏమవుతుందంటే అది ప్రతిబంధకం. అది రజోగుణానికి తమో గుణానికి దారితీస్తుంది అని. కాబట్టి ఈయన తపస్సుతోనే, నేను చెప్పినటువంటి ఈ నృసింహభారతీ స్వాముల వారు తపస్సుతోనే జీవితం అంతా కూడా నిత్యం తపస్సు ఆచరిస్తూ మఠ కార్యక్రమాలను కూడా నిర్వహించేవారట.
మరి ఎంత గొప్ప నిర్వహణ అండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కూడా చాలా గొప్ప కళ, అది గొప్ప ఆర్ట్, అది కళ. ఎవరి మనసుని నొప్పించకూడదు, ప్రతి కార్యాన్ని సాధింపజేసుకోవాలి. 2 రకాలు. అవతలవాడి మనసుని నొప్పింపచేసి కార్యాన్ని సాధింపజేసుకోవడం కూడా ఒక పద్ధతి, కానీ దానివల్ల భవిష్యత్తులో ప్రయోజనం లేదు. ఒకడిని నొప్పింప చేయకూడదు, పనిని సాధింపజేసుకోవాలి. ఇది పద్ధతి. ఇందాక నేను అన్నానే, తామరాకు మీద నీటి బొట్టు అని. నీవు ఎప్పుడైతే స్వార్థం లేకుండా నువ్వు పరిపాలన చేస్తున్నావో, నీ కింద పనిచేసేవాళ్ళు తప్పనిసరిగా నిన్ను గౌరవిస్తారు. ఇప్పుడు నువ్వే చెయ్యి చాపుతుంటే, ప్రధానమైన పదవిలో ఉండి నువ్వే చెయ్యి చాపుతున్నావే, నీ కింద ఉన్న వాళ్ళు చెయ్యి చాపద్దంటే మానేస్తారా? కానీ వాళ్ళకి మాత్రం నీతి బోధలు చేస్తున్నాం మనం. అబ్బే చాలా తప్పే, డబ్బు పుచ్చుకోకూడదు, చాలా తప్పు. మరి వీడు చేస్తున్న పని ఏంటి? పాపం వాళ్ళు పుచ్చుకునేదేంటి? 10ో 12కో, వీడు పుచ్చుకునేదేంటి? కోట్లలో. నీకు నాయకుడు సత్ప్రవర్తన కలిగి ఉంటే పరిపాలన ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. పరిపాలనలో ఎప్పుడూ లోపం ఉండదు. పరిపాలనలో లోపం వచ్చింది అంటారు. ఎందువల్ల లోపం వచ్చింది? నాయకుడు కొంచెం కకుర్తి పడ్డాడు అని అర్థం. నువ్వు వాళ్ళని ఏం అనలేవుగా, ఇది తప్పు అని అనగలవేమిటి నువ్వు? అంటే వాడు ఊరుకుంటాడా? మరి మీరు చేస్తున్న పని ఏంటండి అంటాడు వాడు. సార్ నిన్నేదో మీరు పని చేశారు కదా సార్, మరి ఆ పని ఏంటి సార్ అంటాడు. మరి ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఏంటంటే, వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి నాయకులు కాబట్టి మఠ కార్యక్రమాలను అంత గొప్పగా నిర్వహించగలిగారు వాళ్ళు. తామరాకు మీద నీటి బొట్టులాగా. తపస్సుకి మాత్రం నృసింహభారతీ స్వాముల వారే దీనికి పెద్ద తార్కాణం. ఆయన గుహలో తపస్సు చేసుకునేవారట. ఆయన మఠ కార్యక్రమాలు మాత్రం నిర్వహించేవారు భక్తులతో. పైగా ఈయన నృసింహభారతీ స్వాముల వారు చాలా భాషల్లో పండితులటైన, అదొక గొప్ప విశేషం. చాలా భాషల్లో పండితులైన కాబట్టి ఇన్ని భాషల్లో కూడా భక్తులతో కూడా సంభాషణ చేసేవారటైన నృసింహభారతీ స్వాముల వారు. ఈయనకి ఉగ్ర నరసింహమూర్తి అని చెప్పి ఈ 32వ పీఠాధిపతికి పేరు కూడా. ఉగ్రమైన తపస్సు, కానీ స్వభావం శాంతమే. ఉగ్ర తపస్సంపన్నులు కాబట్టి ఉగ్ర నరసింహమూర్తి అని పేరు వచ్చిందే తప్ప ఎంతో శాంత స్వభావములట. భారతదేశమంతా యాత్ర చేశారట. సిద్ధులను, నవవిధ సిద్ధులని కూడా స్వాధీనంలో పెట్టుకున్నారట ఈయన. మహిమలైతే ఇంకా ఇంత అంతా కాదు. ప్రధానంగా వీరి గురించి, ఈ నృసింహభారతీ స్వాముల వారి గురించి చెప్పుకోవాలి అంటే చాలా ప్రధానంగా మైసూరు మహారాజు ఈ పీఠానికి గొప్ప భక్తులుగా ఏర్పడిన సమయం అది. వారి కాలంలోనే, నృసింహభారతీ స్వాముల వారి కాలంలోనే ఎన్నో బంగారాభరణాలు, ఎన్నో వెండి పాత్రలు, బంగారానికి వెండికి లోటే లేదు, సమర్పించారట. మైసూరు ఆస్థానం అధిపతి మైసూరు మహారాజు వీటినన్నింటినీ కూడా సమర్పించారట ఈయనకి, పీఠానికి, శారదా పీఠానికి. మాకు వద్దు ఈ ఆడంబరాలు, ఈ అలంకారాలు వద్దని చెప్పినా మైసూరు మహారాజు వినకుండా, అయ్యా అసలైన మహారాజులు మీరు, దేశాన్ని పరిపాలించేది మీరు, ఈ అలంకారాలు మీకుండాలి, మాకు కాదు ఉండవలసింది. ఈ పీఠం మహత్వం తెలియాలి అంటే, సామాన్య జనులందరికీ కూడా, సామాన్య ప్రపంచానికి ఈ పీఠం గొప్పతనం తెలియాలి అంటే ఈ ఆభరణాలని మీరు ధరించాలి అని చెప్పి పీఠానికి మైసూరు మహారాజు ఈ కిరీటాలు ఇవన్నీ, నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆ కాలంలో సంభవించినటువంటి ఆభరణాలు. ఇవన్నీ ఇప్పటికీ కూడా శృంగేరిలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా నవరాత్రుల్లో, దసరాలలో, నవరాత్రుల్లో ఆ ప్రత్యేక సందర్భాలలో ఈ సన్నిధానం వారు వాటిని ధరించి ఆ ఇచ్చినటువంటి ఆ గొప్ప సాక్షాత్కారం ఉన్నదే ఎంతో అదృష్టానికి, ఆ దర్శనం కూడా గొప్ప అదృష్టానికి చిహ్నం అది, ఆ దర్శనం అనేటువంటిది. ఇవన్నీ కూడా ఈ వీరి కాలంలోనే, ఈ 32వ పీఠాధిపతి నృసింహభారతీ మహాస్వాముల వారి కాలంలోనే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పి చెప్తారు.
ఈ 32వ పీఠాధిపతి. వీరికి జాగ్రత్త గమనించండి, 32వ పీఠాధిపతి. ఇప్పుడు 33వ పీఠాధిపతి శివస్వామి అని చెప్పి చిన్న కురవాడు, 8 సంవత్సరాల బాలకుడు. వీరికి 68 సంవత్సరాల వయస్సులో, నృసింహభారతీ స్వాముల వారికి 68 సంవత్సరాల వయస్సులో ఈ శివస్వామి అనే చిన్న పిల్లవాడికి సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారట. తనకి ఉత్తరాధికారిగా తాను తీసుకున్నారట. ఇంకా నృసింహభారతీ స్వాముల వారి గురించి ఇంకొంచెం విశేషాలు చెప్పుకోవాలంటే, ఆ కాలంలో మైసూరు సంస్థానానికి కమిషనర్గా ఉన్నాడు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం అదేదో చాలా గొప్ప పదవుల్లో ఉండుంటారు. కర్నల్ బౌరింగ్ దొరట అర్ధరాత్రి 1 గంటకు వెళ్ళాట స్వామివారి దర్శనం చేసుకోవాలి. బహుశా ఇవంతా ఏంటంటే పరీక్ష చేయాలని కొంతమంది రకరకాలు ఉంటారు కదా, ఏ ఉద్దేశంతో వెళ్ళారని ఇదమెత్తంగా మనం చెప్పలేకపోవచ్చు, కానీ ఏదైనా కావచ్చు. నేను స్వామివారి దర్శనం చేసుకోవాలంటే తెర వేసి ఉంది, కానీ తెర పక్క నుంచి కొద్దిగా కనిపిస్తోందిట. చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారట అర్ధరాత్రి 1 గంటకి. ఇది ఈ నృసింహభారతీ స్వాముల వారు అర్ధరాత్రి 1 గంటకి చంద్రమౌళీశ్వర పూజలో ఉన్నారని ఆయనే మళ్ళా ఇలా నాకు జరిగింది జీవితంలో సంకటం అని చెప్పి ఆయనే లేఖ రూపంగా చెప్పారని చెప్పి చెప్పుకుంటారు. ఏమండి, ఈ నృసింహభారతీ స్వాముల వారు 32వ పీఠాధిపతి. వీరి శిష్యులే ఇప్పుడు మనకి బాగా ఎక్కువ పరిచయంగా ఉన్నటువంటి సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారు. నేను చెప్పాను కదా, శివస్వామి అని చెప్పి ఒక చిన్న పిల్లవాడిని 8 సంవత్సరాల వయసులో సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు అని చెప్పి వీరు ఒకసారి యాత్ర చేస్తున్నారట. ఇప్పుడు మనకి భారతీతీర్థ స్వాముల వారు సన్నిధానం వారు యాత్ర చేస్తున్నట్టుగా ఆ కాలంలో అభినవ విద్యాతీర్థ స్వాముల వారు భారతీతీర్థ స్వాముల వారు కలిసి దేశయాత్రని చేసినట్టుగా ఈ మన నృసింహభారతి తర్వాతనేమో సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి ఈ స్వాముల వారు ఇద్దరూ కూడా మధురకు వెళ్ళారట ఒకసారి. ఈ స్వాముల వారు ఉత్తరపీఠాధిపతి ఎవరైతే ఉన్నారో, ఉత్తరాధికారి ఎవరైతే ఉన్నారో, మధుర మీనాక్షికి స్వయంగా పూజ చేయాలి అనుకున్నారట ఆయన. కానీ ఆలయ అధికారులు ఒప్పుకోలేదు. ఇది గురువు గారికి తెలిసింది, నృసింహభారతీ స్వాముల వారికి తెలిసింది. ఆయన ఏం చేశారటంటే 2 కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఆ 2 కొబ్బరికాయలని అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని అంతటినీ కూడా కొబ్బరికాయల్లో ఆవాహన చేసి తీసుకెళ్ళి ఎదురుకుండా అక్కడే శంకరమఠం బహుశా ఉన్నట్టుంది, చూడాలి ఒకసారి. ఇప్పుడు మేము వెళ్ళాం కానీ అంత గమనించలేదు. శంకరమఠం ఉంది అక్కడ ఎదురుకుండా, శృంగేరి శంకరమఠం. అక్కడ ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠించి ఈ నృసింహభారతీ స్వాముల వారు ఇక్కడి నుంచి మధుర మీనాక్షిని ఇక్కడే పూజ చేయాలి, అమ్మ ఇక్కడికి వచ్చింది ఇక్కడే పూజ చేయాలి అన్నారట. ఇంకా జనమంతా రావడం, మధుర మీనాక్షి అక్కడ ఆ దేవాలయం అమ్మవారి దర్శనం అంతా ఆగిపోయింది. జనమంతా ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. సరే, వీరు శృంగేరి మధుర యాత్ర అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ మధుర మీనాక్షి అర్చకులంతా కూడా వెళ్ళి ఆ స్వాముల వారిని, అయ్యా ఇలాంటి పరిస్థితి వచ్చింది, మా ఆలయానికే ఎవరూ రావట్లేదని ప్రార్థిస్తే అప్పుడు మళ్ళీ ఆ యాత్ర నుంచి వచ్చి మళ్ళా కొబ్బరికాయల్లో ఉన్నటువంటి ఆ శక్తిని అంతటినీ కూడా మళ్ళా ఆ విగ్రహంలోకి అమ్మవారిలోకి ప్రవేశింపచేశారు. చేసి ఇంక ఇక్కడి నుంచి మళ్ళా మీరు ఈ మధుర మీనాక్షిని దర్శించుకోవచ్చు అని చెప్పారట. అయితే ఈ 2 కొబ్బరికాయలని అంతకుముందు ఒక చోట ప్రతిష్ఠ చేశారు కదా, అక్కడ పెద్ద శివలింగాన్ని స్థాపించి ఇప్పటికీ కూడా మధుర వెళ్ళినటువంటి వాళ్ళు ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఎదురుకుండానే ఉందిట శృంగేరి శారదాపీఠం, దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికీ చెప్తారు. ఇది వీరి కాలంలో అంటే మధుర శృంగేరి శారదాపీఠంలో ఆ శివలింగానికి పూజలు జరుగుతున్నాయని చెప్పి ఇదంతా కూడా నృసింహభారతీ స్వాముల వారు జరిగిన కాలంలో జరిగినటువంటి సంగతులు ఇవన్నీ కూడా. నేను ఇందాక చెప్పాను కదా, వీరే శివస్వామి అని చెప్పి ఒక బాలకుడిని 8 సంవత్సరాల బాలకుడిని తన ఉత్తరాధికారిగా తీసుకున్నారు అన్నాం కదా. వీరే తర్వాత కాలంలో సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి అనే యోగ పట్టంతో
ఈయన పీఠాధిపతులు అయినారు. దేనికి? శృంగేరి శారదా పీఠానికి పీఠాధిపతులు అయినారు. ఇక వీరి గురించి అంటే వీరెవరైనా 33వ పీఠాధిపతిన సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారు 33. ఈయన గురించి కొద్దిగా మనం చెప్పుకోవాలంటే ఈయన స్వస్థలం మైసూరు. ఇంతకుముందు మనం చెప్పుకున్న వారు శృంగేరి అని చెప్పి అనుకున్నాం. కానీ వీరు నృసింహభారతీ స్వాముల వారిది అయితే శృంగేరి, ఈ సచ్చిదానంద నృసింహభారతీ స్వాముల వారిది స్వస్థలం మైసూరు. చిన్నతనంలోనే వీరి గురించి చెప్పుకుంటే 33వ పీఠాధిపతి గురించి చెప్పుకుంటే అంటే 33వ పీఠాధిపతి మన అభినవ విద్యాతీర్థ స్వాముల వారికి పరమ గురువులు. గురువులేమో చంద్రశేఖర భారతీ స్వాముల వారు, పరమ గురువులేమో ఈ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారు. ఇప్పుడు వారి గురించి కొంచెం మనం చెప్పుకుంటున్నాం. పూర్వాశ్రమంలో వీరి నామధేయం శివస్వామి. 8 సంవత్సరాల వయసులోనే ఆశ్రమం స్వీకరించారు. వీరిలో గొప్ప విశేషం ఏంటంటే ఏ రోజు సన్యాసాశ్రమం ఇచ్చారో ఆ నృసింహభారతీ స్వాముల వారు పక్కనే చిన్న బాలుడు కదా ఆయన పడుకుని నిద్రలో సర్వోహం సర్వోహం అన్నారట ఈయన. అది విశేషం, ఇక్కడ వీరిలో ఉన్న గొప్ప విశేషం. అంటే నేను సర్వం బ్రహ్మాస్మి అని, సర్వం నా స్వరూపమే అని, సమస్తము నేనే అంటే నాకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు వ్యావహారిక దశలో నేను ఈ పుస్తకాన్ని చూస్తున్నాను అనేది కేవలం వ్యావహారిక దశలో ప్రమాణం. ఎందుకని నేను ఏమనుకున్నాను, నాకంటే వేరే ఇంకొకటి ఉన్నది అనుకున్నాను. నేను నాకంటే వేరే అద్వైతంలో నాకంటే వేరే ఏమీ లేదు, అంతా నేనే. ఈ ప్రపంచం అంతా కూడా మనం చెప్పుకున్నాం రజ్జు సర్పభ్రాంతి లాంటిది, వివర్తం ఇది, బ్రహ్మ వివర్తం ఇది. రజ్జు వివర్తము సర్పము, సర్పం నిజంగా లేదు. దీనికే సదసద్విలక్షణము అని కూడా పేరు. మొన్న నేను చెప్పాను నీకు, ఇప్పుడు తాడును చూసి పాము అని భయం కలిగింది. అర్ధరాత్రి తాడును తొక్కాడోడు, అమ్మో పాము అనుకున్నాడు. ఇప్పుడు అక్కడ పాము అనేది ఉందనాలా లేదనాలా, ఉంది అనాలా లేదు అనాలా? ఉంది అంటే మరి రేపు లేదుగా, రేపు ఎవరో వచ్చి వెలుతురులో చూస్తే తాడే కాదు. ఉంది అంటే అది కుదరలేదు. పోనీ లేదు అందామా, లేదు అంటే నీకు భయం ఎందుకు కలిగింది, చెమట్లు ఎందుకు పట్టే, ఎందుకు వణికిపోతున్నావు నువ్వు? అసలు లేదు అంటే కూడా కుదురుతుందా? ఉంది అన్నా కుదరలేదు, లేదు అన్నా కుదరలేదు. దీన్నే సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పి అద్వైత వేదాంతంలో సదసద్విలక్షణము అని చెప్పారు. అంటే రజ్జువు తాడు సర్పంగా విపరిణామం చెందింది, విపరిణామం కూడా కాదు, వివర్తం చెందింది అంటారు, మార్పు చెందింది. దీనికే రజ్జు వివర్తము సర్పము అన్నారు వేదాంత శాస్త్రంలో. అదేవిధంగా ఇది ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మ వివర్తము ఈ ప్రపంచము అని చెప్పారు. అంటే వస్తుతః అక్కడ ఉన్నది రజ్జువే, సర్పము కాదు అన్నట్టుగా వస్తుతః ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప ఏమీ లేదు. ఇదంతా కూడా బ్రహ్మ వివర్తము. అయితే ఏదీ లేదు అనుకున్నది ఆ స్థితి మనకి ఇంకా రాలేదు కదా. ఇప్పుడు ఇంకా పామునే కదా భ్రమపడుతున్నాం. ఈ పాము అనే భ్రమ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు భయపడుతూనే ఉంటావు. నువ్వు ఎప్పుడు ఈ భ్రమ పోతుంది? ఆప్తుని యొక్క ఉపదేశం వల్ల. అంటే ఒరే నాయనా అది పాము కాదురా, అది తాడురా అని చెప్పి ఎవరైనా పెద్దవాడు వచ్చి చెప్తే, లేదా వెలుతురు వచ్చి కంటితో చూస్తే అప్పుడు ఆ భ్రమ తొలగిపోతుంది. అంతవరకు నీకు ఈ భ్రమ నడుస్తూనే ఉంటుంది. ఈ భ్రమ పోవడానికి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు. బ్రహ్మజ్ఞానం కంటే భిన్నమైనటువంటి రజ్జుజ్ఞానం ఉంటే చాలు. ఇందువల్ల ఈ సర్పభ్రాంతికి అధిష్టానం రజ్జువు కాబట్టి. కానీ ఈ ప్రపంచ భ్రాంతికి అధిష్టానము బ్రహ్మమే కదా. అసలు ఉన్నది బ్రహ్మము, బ్రహ్మ పదార్థము. ఆ బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మ పదార్థంగా చూసే యోగ్యత మనకి ఇంకా రాలేదు. బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మ పదార్థంగా రజ్జువుని రజ్జువుగా చూసే యోగ్యత నీకు లేదు కాబట్టి సర్పం అనుకున్నావు నువ్వు. రజ్జువుని రజ్జువే అనుకున్నవాడు వాడు తాడు తొక్కినా ఇది తాడేలే అనుకుని వెళ్ళిపోయాడు. వాడికి భయం లేదు, ఏం లేదు, వెళ్ళిపోయాడు. ఎందువల్ల? వాడికి రజ్జు అని తెలుసు, వాడికి చీకటి ఉన్నా కూడా రజ్జు అని తెలుసు వాడికి. వీడికి అజ్ఞానం లేదు. భ్రాంతి అందరికీ కలగాలని ఏం లేదు, సర్పభ్రాంతి అందరికీ కలగాలని ఏం లేదు.
కానీ ఇక్కడ ఈ బ్రహ్మ పదార్థమందు వీడికి ఎటువంటి భ్రాంతి కలిగింది అంటే ప్రపంచ భ్రాంతి కలిగింది. ప్రపంచ భ్రాంతి అంటే ఈ ప్రపంచం సత్యము అని అనుకున్నాం మనం. ఇది వ్యావహారిక సత్యము. ఈ అందువల్లే వేదాంతము అద్వైత వేదాంతం కదా, బ్రహ్మ సత్యం జగన్మిథ్య కదా, అంతా మిథ్య కదా. అయితే మీ దగ్గర డబ్బంతా నాకు ఇచ్చేయండి అంటే మరి అంతా అబద్ధం అని మీరే కదండి చెప్తున్నారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని మీరే కదా చెప్పారు. మరి మీ దగ్గర ఉన్న సంపాదన ఎంత ఉందో అంతా నాకు ఇచ్చేయండి, నేను పట్టుకుపోతానంటే నాకు ఆ జ్ఞానం కలగలేదు కదా. ఇది వ్యావహారిక దశ. రజ్జుజ్ఞానం కలగలేదు కదా. రజ్జుజ్ఞానం కలిగితే కదా సర్వభ్రాంతి పోయేది. అలాగే బ్రహ్మజ్ఞానం కలగాలి కదా. బ్రహ్మజ్ఞానం కలగాలి అంటే ఏమో ఎన్ని జన్మలెత్తాలో. బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? ఏం చేయమంది? అక్కడ పెద్దవాడు ఒకడు వచ్చి నాయనా ఇది సర్పం కాదురా తాడురా అని చెప్తే అప్పుడు నీకు ఆ భ్రమ పోయింది. ఇక్కడ ఉన్నది బ్రహ్మమేరా, ప్రపంచం అనేది లేదు, నిజంగా ప్రపంచం అనేది లేదురా అని చెప్పాడు. మనసుకెక్కిందా? ఆ రోజు ఉపన్యాసం చెప్పాడు ఆయన, పెద్ద ఆయన. ఓహో అంతా బ్రహ్మమేట, ప్రపంచం అనేదే లేదుట, ప్రపంచం అంతా భ్రాంతిట. బయటికి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ మనసులో ఆశ. మరి బ్రహ్మం కంటే భిన్నమేమీ లేదని ఆయన చెప్పారు కదా, నీకు ఎందుకు ఇంత దురాశ? పొన్ని కనీసం నాది నాకుంటే చాలని అనుకున్నావా నువ్వు? అనుకోలేదే. ఇంకా ఎక్కువ ధనం ఎలా ఏం ప్రయత్నం చేస్తే ధనం వస్తుందని ఆలోచన వచ్చేసింది కదా. అంటే మనస్సుకు రాలేదు అని అర్థం. అంటే ఈ అహం బ్రహ్మాస్మి అని 100 సార్లు నేను అనుకున్నాను కదా అని నాకు వేదాంతం వచ్చింది అనుకోవడం పెద్ద భ్రమ. 100 సార్లు 1000 సార్లు 1,000,000 సార్లు అహం బ్రహ్మాస్మి అనుకుంటే వచ్చేదు. అది ఆ జ్ఞానం మనసుకు రావాలి కదా, నీలో ఆ పరివర్తన కలగాలి కదా. అంతకుముందు ఉన్నటువంటి ఆ పరివర్తనకి కనీసం నాది నాకుంటే చాలు, ఇతరులు నాకు అక్కర్లేదు, నా సంతోషమే నాకుంటే చాలు, ఇతరుల సంతోషాన్ని నేను అసూయపడను అని అనుకోవాలి కదా. ఇతరుల ధనం నాకు అక్కర్లేదని నేను అనుకోవాలి కదా. ఇది అనుకోవాలి అనే భావన రావాలి అంటే మనస్సు ఎంత పరివర్తన చెందాలి. ఈ రకంగా అనుకుంటే దేశం ఎంత సుఖశాంతులతో ఉంటుంది. ఎందుకు దేశానికి మధ్యలో ఎందుకు యుద్ధాలు? నీది నాకు కావాలని అనుకున్నందువల్లే. ఈ చిన్నవాళ్ళం మన ఇద్దరి మధ్యలో నీది నాకు కావాలి, నీ జేబులో ఉన్నది నేను ఎలా లాగేద్దామా అని నేను చూస్తున్నాను. 2 వ్యక్తుల మధ్యలో, 2 దేశాల మధ్యలో కూడా అదే ప్రవృత్తి. నీ దగ్గర ఉన్నది నేను ఎలా లాగేద్దాము, నేను ఇప్పుడు ఇద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెట్టండి. ప్రవృత్తి అయితే అదేకా ప్రవృత్తి. ఒకరి ధనాన్ని ఆశించే, వద్దు నా ధనం నాకు చాలు, నీది నాకు వద్దు అని అనుకుంటే అసలు దేశంలో ప్రపంచంలో విద్వేషాలు ఎక్కడున్నాయి? కాబట్టి ఈ భావన, ఈ యోగ్యత సంపాదింపచేయడానికి ఏం చేయమంది అంటే ప్రాథమిక స్థాయిలో శ్రవణం చేయమని అంది. మొట్టమొదట శ్రవణం తిష్టగా కూర్చుని శ్రవణం చేయండి అని. మనసును లగ్నం చేసి గురువుగారు ఏం చెప్తున్నారు దానిని మనస్సుకి ఎలా పట్టించుకుందాం అని చెప్పి మనస్సుకి లగ్నం చేయమన్నారు. అది మనం ప్రాథమిక స్థాయిలో మనం చేయాల్సింది. ఆ తత్వోపదేశమే ఇప్పుడు ఈ మన శారదాపీఠం స్వాముల వారు కూడా చేస్తున్నటువంటి ఇది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారు కూడా పూర్వాశ్రమంలో శివస్వామి అనే పేరుతో ఉన్నారు. ఈయన తండ్రి గారు తల్లిగారు కూడా చిన్నతనంలోనే గతించారు వాళ్ళు. ఏమండి, లక్ష్మీ నరసింహ శాస్త్రి అని ఈయన అన్నగారు. తమ్ముణ్ణి జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాడు పాపం ఆయన. సదాచార సంపన్నమైనటువంటి ఇది. వస్తుతః వీళ్ళు పుంసవన యాగం అని చెప్పి తండ్రి చేసిన తర్వాత వీళ్ళకి 2 కుమారులు జన్మించారు. అందులో 2వ కుమారుడే ఈ శివస్వామి. ఇందాక నేను చెప్పాను కదా, సన్యాసాశ్రమ స్వీకారం చేసిన రోజునే సర్వోహం అనుకున్నాడు ఆయన. అంటే మనసులో వచ్చేసింది. అంటే అర్థం ఏంటంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి జీవన్ముక్త స్థితి అన్నమాట. ఆయన పుట్టడమే జీవన్ముక్తుడిగా ఆయన పుట్టాడు అని. ఆయన తమ్ముడిని తీసుకెళ్లారు, శివస్వామిని
తమ్ముడిని తీసుకెళ్ళి గురువుగారి దగ్గర తీసుకెళ్ళి నమస్కారం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ జరిగేది అదే కదా. ఇప్పుడున్న సన్నిధానం వారు కూడా పూర్వాశ్రమంలో గురువుగారి దగ్గర సేవ చేసుకున్నారు. ఆయన మాకు తెలుసు, గురువుగారి దగ్గర సేవ చేసుకున్నారు. ఆ సేవను చూసి వీరికి యోగ్యత ఉందని చెప్పి తనకు ఉత్తరాధికారిగా తీసుకున్నారు. శివస్వామిని అడిగారు ఈ నృసింహభారతీ స్వాముల వారు, నీకేం కావాలయ్యా అని అడిగితే, అయం దానకాలస్త్వహం దానపాత్రం. నిజమే, మీరు ఏం కావాలని అడుగుతున్నారు. ఇది దానం చేసే కాలము. నేను మీరిచ్చే దానానికి అర్హుడైనటువంటి వాడిని. నేను భవానేవ దాతా త్వదన్యం నయాచే. దానం చేసేటువంటి వాడివి నువ్వు తప్ప నాకు వేరే ఏమీ వద్దు. నాకు గురువు తప్ప, గురుభక్తి తప్ప నాకేమీ వద్దు. భవద్భక్తిమేవ స్థిరాందేహి మహ్యం. గురువుల పట్ల నాకున్నటువంటి భక్తి స్థిరమైనటువంటిదిగా నాకు ఉండుగాక. అదే నాకు కావాలి. నాకు ఇంకేమీ, చిన్నపిల్లవాడు ఏం కావాలంటే నాకు అది కావాలి ఇది కావాలంటాడు. ఏమీ లేదు. గురువుల 8 సంవత్సరాల వయసులో అంతలా మాట్లాడగలిగారు అంటే ఆ గొప్పతనాన్ని ఒకసారి చూడండి. కృపాశీల శంభో కృతార్థో స్మితస్మాత్. ఓ శంభో, కృపాశీల, ఓ దాన స్వభావ, నేను దానివల్లనే కృతార్థుడిని అవుతాను. ఏమిటి కృతార్థుడిని అవుతాను? మీరు నా పట్ల వాత్సల్యాన్ని చూపించి మీ పట్ల నాకు భక్తి స్థిరము అయి ఉన్నట్లయితే అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పి, ఇది శివభుజంగం అనే ఆదిశంకరాచార్యులు వారు రాసినటువంటి శ్లోకం అనే స్తోత్రాల్లో శ్లోకం, దానిని చెప్పారు ఈ శివస్వామి. వెంటనే సంతోషపడి, ఇతడికి చాలా యోగ్యత ఉన్నది. ఎందుకంటే చాలా పరీక్షలు చేస్తారు, మనకి తెలియదు. ఉత్తరాధికారిగా తీసుకుందుకు చాలా రకాల పరీక్షలు చేసి వారి మనస్సులో ఆ పరీక్షలకన్నిటికీ కూడా నెగ్గి యోగ్యత ఉన్నది అన్న తర్వాతనే ఉత్తరాధికారిత్వాన్ని వాళ్ళకి ప్రసాదిస్తారు. ఈ శివభారతి స్వాముల వారిలో మరొక విశేషం ఏంటంటే, ఆయనకి సన్యాసం స్వీకరించిన తర్వాత 13 ఏళ్లకి, అంటే 8 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించారు కదా, 21 సంవత్సరాలకి అయ్యా నేను అడవులకు వెళ్ళిపోతాను, అప్పుడే ఇంకా ఉత్తరాధికారి అయ్యారు, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అంటే, అప్పుడు గురువుగారు నృసింహభారతి స్వాముల వారు అన్నారు, నీకు ఇది అడవులకు వెళ్ళే సమయం కాదు, ఇది తపస్సు చేసుకునే సమయం కాదు, ఇక్కడ ఉండాలి, నువ్వు మఠం వ్యవహారాలు చూసుకోవాలి, నువ్వు తపస్సు చేసుకోవాలి, నీకు విశేషమైనటువంటి మహిమలు ఏర్పడతాయి. ఆ సదాశివుడి తర్వాత 2వ సదాశివుడు నువ్వే అని చెప్పి గురువుగారు చెప్పినటువంటి సందర్భం. అప్పుడు ఆయన అడవులకు వెళ్ళడం మానేసి మఠం బాధ్యతలు తీసుకుని, ఏమండి ఆయన ఏం చేశారంటే తుంగా నదికి అవతల ఒక తపోవనాన్ని నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారు. దానికే ఇప్పుడు మనం నరసింహవనం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. నరసింహవనానికి వెళ్ళాలి అని చెప్తే అక్కడ తీసుకెడతారు మనకి. ఇప్పుడు ఆ స్థానం అంతా కూడా నరసింహవనం. అది ఏమండి. వీరి యొక్క విశేషం ఏంటంటే కాలడీలో జన్మస్థలాన్ని గుర్తించినటువంటి మహానుభావులు. అది వీరి యొక్క గొప్ప విశేషం. వీరి యొక్క తపో మహిమ చేత శంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలం కాలడి అని చెప్పి నిర్ణయించారు. పైగా వీరి తల్లిగారైనటువంటి ఆర్యాంబ అంత్య సంస్కారాలు జరిగిన స్థలం అని చెప్పి కూడా ఆయనే నిర్ణయం చేసినటువంటి వారు ఈ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారు. ఈ శంకరాచార్యుల వారికి, శారదామ్మ వారికి దేవాలయాలని కట్టించారు. పైగా ఇంకా ఈయన చేసిన గొప్ప విశేషం ఏంటంటే శంకరాచార్యుల వారు రాసిన గ్రంథాలన్నిటికీ మాతృకులు తెప్పించుకున్నారు. మ్యానుస్క్రిప్ట్స్ అంటాం వాటిని, తాళిపత్ర గ్రంథాలు. వాటిని అన్నింటినీ సంపాదించి వాటిని సరిచేసి శంకర గ్రంథావళి అనే పేరుతో 20 భాగాలుగా ప్రచురించారు. ఇప్పటికీ శృంగేరిలో మహాసన్నిధానం వారు చేస్తున్న కృషి మాకు తెలుసు. మాతృకులను తెప్పించుకుంటారు. ఎక్కడ ఒక్క అక్షరదోషం కూడా లేకుండా ఉండేటట్టుగా ఈ బ్రహ్మసూత్ర భాష్యం మొదలుగా గ్రంథాలను ఇప్పటికీ కూడా ప్రచురిస్తున్నారు. అది విశేషం. ఈ ప్రక్రియ ఈ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారిలోనే అప్పుడే ప్రారంభమైంది. ఇంకా వీరి గురించి అంటే వీరి తర్వాత వారు చంద్రశేఖర భారతీ స్వాముల వారు. ఇక్కడితో వీరి విశేషాలను ఇక్కడితో ఆపి రేపటి ప్రవచనంలో ఈ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారి యొక్క మరింత ధర్మ ప్రచార కృషి కొద్దిగా చెప్పుకుని చంద్రశేఖర భారతీ స్వాముల వారి గురించి చెప్పుకుందాం. చంద్రశేఖర భారతీ స్వాముల వారు అంటేనే మన అభినవ విద్యాతీర్థ స్వాముల వారికి గురువులు. ఇక్కడితో
ఈ రోజుతో ఈ ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేద్దాం. నమస్కారం, సెలవు.